ప్రభునందు ప్రియులారా, గౌరవ సేవకులైనటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి ఈ యొక్క గొప్ప పరిచర్యలను దేవుని మహాకృపను బట్టి నడిపిస్తున్నటువంటి అపోస్టలిక్ కింగ్స్ టెంపుల్ వ్యవస్థాపధ్యక్షులు గౌరవ పెద్దలు పౌలయ్య గారికి, అలాగనే ఈరోజు ఇంత చక్కని పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి గౌరవ దైవ సేవకులు ప్రసాద్ పాల్ గారికి, సంఘ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వారి యొక్క సహవాసంలో, వారి యొక్క సహవాస నేతృత్వంలో ముందుకెళ్తున్నటువంటి గౌరవ దైవ సేవకులకు, ఆహ్వానించబడినటువంటి అనేక మంది ఇక్కడ గౌరవ సేవకులకు, బిషప్స్కి, అందరికీ కూడా పేరు పేరున మహాదేవుడు, లోకరక్షకుడు, ప్రపంచానికి అద్వితీయ నాథుడు నైనా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో పేరు పేరున నా హృదయపూర్వక వందనములు అందరికీ తెలియజేయించున్నాను. దేవుడు ఈరోజు మీ మధ్యకు ఆయన దీనదాసుడనైనటువంటి నన్ను క్షేమంగా నడిపించి ఇటు రీతిగా నిలబెట్టినందుకు దేవాది దేవునికి ఎంతగానో నేను స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నన్ను ప్రియులారా, మీ మధ్యకు నిజంగా రావడం ఏదో చెప్పాలంటే చెప్పడం కాదు, కానీ ప్రత్యేకించి నాకు కూడా ఎంతో ఆనందంగా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం అని నేను పంచుకుంటున్నాను. కారణం, మరి గౌరవ సేవకులు వాసు గారు పరిచయం చేసినట్టుగా నేను ఒక సేవకుల కుటుంబం నుంచి వచ్చిన వాడను. అందుచేత ఊహ తెలిసినప్పటి నుంచి సేవకుల మధ్య పెరుగుతూ రావడం చేత సేవకులు అంటే అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి గౌరవం అది చిన్నప్పటి నుంచే ఉండడం చేత నిజమైనటువంటి బంధువులు, నిజమైనటువంటి ఆత్మీయులు ఎవరు అని అడిగినప్పుడు వెంటనే సేవకులే గుర్తొస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, కానీ వాక్య ప్రకారంగా కూడా ఈ భూమి మీద, లోకంలో సేవకులే లోకానికి వెలుగు అని బైబిల్ చెబుతోంది. సేవకులే లోకానికి ఉప్పు అని బైబిల్ చెబుతోంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పు అయి ఉన్నారు అనే మాట ప్రత్యేకించి ప్రప్రథమముగా సేవకులకు అప్లై అయ్యేటువంటి మాట. అలాంటి గొప్ప ధన్యతను దేవుడు తన దాసులకు ఇచ్చాడు. భూమి మీద ఎంతోమంది ఉంటున్నప్పటికీ సువార్త పరిచర్య చేయు వారి పాదములు మాత్రమే దేవుని కంటికి సుందరంగా కనబడుతున్నాయి. మనము పరవశానికి లోనవ్వడానికి దోహదపడుతూ ఉంటాయి. ఇకపోతే అయ్యగారు ప్రసాద్ పాల్ గారు మాట్లాడుతూ, అందరికీ సంఘాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అయినప్పటికీ సమయం తీసుకొని మనందరం ఇక్కడికి వచ్చాము, అందరిని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పారు. నిజమే, మనందరికీ సంఘాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి కాదు, కానీ లేదు అని కాదు, కానీ మనందరం కూడా ఇలా కూడుకోవడం, ఎవరి ప్రాంతాలలో వారు ఒక నెలలో కనీసం ఒక్కసారైనా అలా కూడుకోవడం చాలా అవసరమని నా భావన. ప్రజలకు ఏం చేయాలని ఎలక్షన్లలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కలిసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూడుకుంటారు. అవి అసెంబ్లీ సమావేశాలు. పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారనేది అప్రస్తుతం, కానీ ఉద్దేశం మాత్రం అదే. ఒక కంపెనీలో ఉద్యోగస్తులతో సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంపెనీ యాజమాన్యం. ఒక బడి నడిపేటువంటి బడి యాజమాన్యం వారు ఉపాధ్యాయులందరినీ ఒకచోట నెలలో కనీసం ఒక్కసారి సమావేశపరిచి టీచర్స్ మీటింగ్ పేరట విద్యార్థుల భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఏం చేశాం, ఈ సమావేశాలు లోకంలో మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు, ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు, టీచర్ల సమావేశాలు, ఉద్యోగస్తులు కంపెనీ సమావేశాలు, ఇవన్నీ బయట జరిగేటప్పుడు ఈ సమావేశాలన్నిటికంటే అత్యవసరమైనదే సేవకుల సమావేశాలు. కనుక ఇదేదో మనము కుదిరితే రావడము, వీలైతే రావడము అని కాదు, కానీ కుదుర్చుకొని రావాల్సినటువంటి సమావేశాలు. నాకు వేరే చోట మీటింగ్ ఉంది కనుక రాలేకపోతున్నానని కాదు, కానీ ఇక్కడ ఇది ఉంది కనుక ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావాల్సినటువంటి సమావేశాలు. ఎందుకంటే మనందరం కూడా ఏదో పదవులు కలిగినటువంటి స్థితిలో లేము, కానీ బాధ్యత కలిగిన స్థితిలో ఉన్నాం.
అందుచేత ఆ బాధ్యతకు మనం న్యాయం చేయాలంటే అందరూ కలిసి ఇలాంటి ఒక చక్కని ఏర్పాటుతో కూడుకున్నటువంటి కూడికలలో పాల్గొని వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు చేస్తూ పరిశుద్ధాత్ముని నడిపింపుతో మనము ముందుకెళ్లాల్సినటువంటి అవసరత ఎంతో ఉందని ఈ ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్నటువంటి ఈ సమావేశాల యొక్క ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఇటు చక్కని ఆరోగ్యకరమైనటువంటి ప్రాంతానికి, ఆత్మీయ ఆరోగ్యవంతమైనటువంటి ఈ సమావేశానికి నన్ను నడిపించినందుకు మరొకసారి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మంచి మాటలు మనందరము కలిసి ఆలోచించడానికి ప్రయాణం చేద్దామని నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి. సుగుణాల స్వరూపుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా రాజా, నాయనా, మా జీవితంలో మరొక నూతన దినమును మాకు అనుగ్రహించారు. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. చక్కని ఉద్దేశముతో, మంచి భారముతో ఈ యొక్క కూడికలు ప్రతి మాసం 2వ మంగళవారం జరుగుతున్నటువంటి ప్రాంతానికి మమ్మను కూడా క్షేమంగా నడిపించినందుకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి కొరకు సిలువలో చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇటు ధైర్యముతో మీ సన్నిధికి వస్తూ, ప్రభువా, సిలువనొద్ద నుండి మాత్రమే మీ కృపాసనము వైపు చూస్తూ ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకొనబో ప్రతి మాట కోసం మీ ఆత్మ నడిపింపును తండ్రి వేడుకొనుచున్నాం, అర్థిస్తూ ఉన్నాం. వినువారు మాత్రముగా మేమెవరం ఉండకుండా మా హృదయాలలో ఈ మాటలు పదిలపరుచుకొని మీరు మాకిచ్చినటువంటి పరిచర్య బాధ్యతలకు మరింత న్యాయం చేయుటకు ఔషధ మూలికలుగా ఈ మాటలన్నిటినీ మేము మా హృదయాలలో భద్రపరుచుకొని ఫలించుటకు సహాయం చేయమని, ప్రతి ప్రతికూలతను దూరపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశ్రేష్టమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనకున్నటువంటి సమయంలో కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు వాక్యాన్ని ముందుంచుకొని మనము చేద్దాం. ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సేవకుల సమావేశాలలో ఎందరో దాసులు ఇక్కడికి వచ్చి వాక్య పరిచర్య చేసి ఉంటారు. వారెవరూ చెప్పనివి ఇప్పుడు నేనేదో చెబుతున్నానని కాదు, కానీ దేవుడు మరిన్ని ఆలోచనలు మనకు దయచేసి మనల్ని బలపరచాలని మాత్రం ఆశతో, అపేక్షతో కోరుకుంటూ ప్రయాణం చేద్దామని నేను పిలుపునిస్తున్నాను. అలాగనే మీలో కూడా నాకంటే వయసులో ఎందరో పెద్దవారు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. మీకేదో నేను బోధించే స్థితిలో ఇక్కడ ఉన్నానని నేను భావించడం లేదు, కానీ మీ అందరి మధ్య దేవుడు నాకిచ్చినటువంటి వాక్య ఆలోచనలను పెట్టే ధన్యతను దేవుడు నాకిచ్చాడని మీ అందరి మధ్య నన్ను నేను మనస్ఫూర్తిగా తగ్గించుకుంటూ మాట్లాడుతున్నానని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అందరము కూడా నాతో సహా, ఇది మీకు చెబుతున్నాను మీరు వినండి అని కాదు, కానీ నాతో సహా మనందరము కొన్ని వాస్తవాలు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం మాట్లాడుకుందామని ఈ సందర్భంగా నేను సభకు మనవి చేస్తున్నాను. ప్రత్యేకించి మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం, దీని విలువ అందరికంటే ఎక్కువగా సేవకులైన మనకు బాగా తెలిసి ఉండాలి. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలున్నా ఏ పుస్తకము ఎప్పటికీ బైబిల్ గ్రంథముతో సాటి రాలేదు. ఇది మనం చాలా బలంగా నమ్మాల్సినటువంటి నిజం. బైబిల్ గ్రంథం అది దేవుని మాట కనుక అది సత్యం. వాక్యము అనే ప్రస్తావన ఇక్కడ వచ్చింది కనుక వేగంగా 2 విషయాలు చెప్పే ప్రయత్నం చేసి ముందుకు సాగుతాను. ఒకప్పుడు దేవుడు పూర్వకాలాన మనుషులు ప్రారంభ కాలంలో దేవుడు తానే నేరుగా కొన్ని సందర్భాలలో మనుషులతో మాట్లాడాడు. ఆదామా నువ్వెక్కడ అన్నాడు, హవ్వతో మాట్లాడాడు, కయ్యనుతో మాట్లాడాడు, సర్పముతో మాట్లాడాడు. దేవుడు నేరుగా మాట్లాడిన సందర్భాలు.
దేవుడు నేరుగా మాట్లాడితే అది దేవుని వాక్యం. ఆకాశములు కలుగునుగాక అంటే విశాలము కలుగునుగాక, ఆరిన నేల కనబడునుగాక, జ్యోతులు కలుగునుగాక అని మొదటి అధ్యాయంలో చూస్తాం. అది దేవుని పలుకు. దేవుడు పలికితే ఆ పలుకు దేవుని వాక్యమే. ఎవరితోనైనా సంభాషిస్తే ఆ సంభాషణ దేవుని వాక్యమే అవుతుంది. కొన్ని సందర్భాలలో దేవుడు నేరుగా మాట్లాడకుండా దూతలను పంపి మాట్లాడిన సందర్భాలు కూడా బైబిల్లో ఉంటాయి. ఒక గబ్రియేలు దూతను పలు సందర్భాలలో దేవుడు ప్రవక్తల దగ్గరకు, ప్రజల దగ్గరకు పంపించినట్టుగా మనకు తెలుసు. గబ్రియేలు అనే దూత వచ్చి మాట్లాడినంత మాత్రాన అది గబ్రియేలు మాటలు కావు, గబ్రియేలు వాక్యము కాదు, అది దేవుని వాక్యమే అవుతుంది. ఒక దానియేలు గారితోనో, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తండ్రి అయిన జకర్యా గారితోనో దేవుడు దిగొస్తే నేను ఇంకా బలంగా నమ్ముతాను, నువ్వు చెబితే నేను నమ్మను అనకూడదు. దేవుడే నేరుగొచ్చి చెబితే ఆ మాటకు ఎంత బరువు ఉంటుందో, ఒక దూత ద్వారా దేవుడు ఏ మెసేజ్ పంపినా దానికి కూడా అంతే వెయిట్ ఉంటుంది. నీకు కుమారుడు పుడతాడని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తండ్రికి జకర్యా గారికి దూతనే మెసేజ్ చెప్పింది. ఆయన నమ్మలేదు. దానికి ఆయనకు శిక్ష పడిందో లేదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పడింది. ఎందుకు? దేవుడు నా ద్వారా పలికించిన మాట నువ్వు నమ్మడం లేదు, అది నువ్వు చేస్తున్న తప్పు. జకర్యా గారు ఎవరు? సేవకుడు. యోహాను గారి తండ్రి జకర్యా గారు సేవకుడు. ఒక సేవకుడు అయ్యుండి దేవుడు పంపిన దూతగా నేను నీ దగ్గరకు వచ్చి వాక్యం చెబితే, విషయం చెబితే నువ్వు నమ్మకపోవడం అది నీ తప్పు. అంటే నేరుగా దేవుడు మాట్లాడినా, దూత ద్వారా మాట్లాడినా ఆ మాటకు వెయిట్ ఒకటే ఉంటుందే కానీ తగ్గదు. మరికొన్ని సందర్భాలలో దూతలను కాకుండా దేవుడు ప్రజల మధ్యకు ప్రవక్తలను, సేవకులను పంపి మాట్లాడడం జరిగింది. అదే మనకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. తెలిసినప్పటికీ తీసి చూద్దామని నేను మనవి చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడు. చాలు. ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా. అంటే దేవుడు అలా కూడా మాట్లాడతాడంటే అవును, అలా కూడా మాట్లాడతాడు. ఒక ఇర్మియా అనేటువంటి ప్రవక్త వచ్చి జనులకు ఏదైనా చెబితే నువ్వు చెబితే కుదరదు, ఆయనే దిగి రావాలనకూడదు. ఎందుకనగా ఇర్మియా గారి నోట ఆ మాటలు ఉంచి పలికించుచున్నది దేవుడు గనుక. 1వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలుంచి ఉన్నాను. ఇర్మియా అనేటువంటి నీ నోట ఉన్నవి నా మాటలు. నా మాటలు నీవు పలుకగా నమ్మవలసిన బాధ్యత ప్రజలది. దేవుడు దిగొచ్చి చెబితే దానికి ఒక వెయిట్, ఇర్మియా అనే ఈ మనిషి చెబితే దానికి ఇంకొక వెయిట్ ఉండదు. ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నోరు తెరిచి దేవుడు పలికితే వాక్యము, ఎవరితోనైనా ఆయన సంభాషిస్తే వాక్యము, దూతలను పంపి మాట్లాడితే అది వాక్యం అవుతుంది. ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినా అది దేవుని వాక్యమే అవుతుంది కానీ ప్రవక్తల వాక్యము కాదు. ఇకపోతే దేవుడు మాట్లాడినా, దూతలు మాట్లాడినా, ప్రవక్తలు మాట్లాడినా అది నోటి ద్వారా మాట అవుతుంది. దాన్ని ఓరల్ ఫార్మాట్ అని అంటాం. మోషే అనేటువంటి దైవజనుడి ద్వారా ఎన్నో ఇశ్రాయేలీయులకు చెప్పాడు. కానీ ఆయన చెప్పినవన్నీ గాలిలో ఉంటాయే తప్ప వాళ్ళ కళ్ళెదురుగా తరతరాలు ఉండడానికి వీల్లేదు. ఒక మాట నోట నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది కనబడదు. వినబడడం తప్పితే కనబడదు. ఆ విన్నవాడు గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది, లేదంటే మర్చిపోతే పోయినట్టే. అందుకే దేవుడు తన మాటలు కేవలము నోటి ద్వారా మాత్రమే కాకుండా వ్రాత రూపంలో ఉండాలని ఆయన సంకల్పించి తన వాక్యం అంతటిని నెమ్మదిగా ఆయన క్రమేణా
వ్రాత రూపములోనికి తీసుకొని రావడానికి దేవుడే ఇష్టపడ్డాడు. అందులో భాగంగానే మొట్టమొదట రాతి పలకలపై తన 10 ఆజ్ఞలను ఆయనే వ్రాసాడు. దేవుని వ్రేలితో వ్రాయబడినటువంటి వాక్యం అది. మిమ్మల్ని అందరూ నేను గమనించమని కోరుతున్నది ఏంటనగా, వాక్యము నెమ్మదిగా ఏ రూపంలోనికి వచ్చి సెటిల్ అవుతుందో గమనించమని నేను కోరుతున్నాను. ఒకప్పుడు దేవుడు మాట్లాడాడు, తర్వాత దూతలను పంపాడు, తర్వాత ప్రవక్తలను పంపాడు. ఫైనల్కి వచ్చేసరికి తన వాక్యం అంతటిని ఆయన రిటర్న్ ఫార్మాట్లోనికి తెచ్చేస్తున్నాడు. ఆ రిటర్న్ ఫార్మాట్లో కూడా మొట్టమొదట దేవుడే రాతి పలకలపై ఆయనే వ్రాసి, తర్వాత మోషే అనే సేవకుని నువ్వు కూడా రాయాలి అని మోషే గారికి తెలియజేశాడు. చూద్దాం కొన్ని మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయం. 10 ఆజ్ఞల గురించి మనకు తెలుసు కనుక నేను చదివించట్లేదు. నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. 14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో ఏం చేయాలి? దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము. రైట్ ఇట్. అంటే యెహోషువ నాయనకు నువ్వేవో చెప్పాలి. నువ్వు చెప్పినంత మాత్రం అవి ఎప్పుడు గుర్తుంటాయో లేదో చెప్పలేము గనుక నేను నీతో చెప్పమన్న మాటలు ఇక మీదట నువ్వు వ్రాయడము కూడా మొదలు పెట్టాలి. రేపు పొద్దున నువ్వు చనిపోయిన తర్వాత నీ చేత నేను వ్రాయించిన మాటలు గ్రంథముగా వారి మధ్య ఉండిపోవాలి. ఇంకా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 24-25 వచనములు 24 చాలు ప్రస్తుతానికి. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తర్వాత ఏం ముగించాడు? ఆయన వ్రాయడం ముగించాడు. అది మోషే గారి గురించి. ఇంకా చాలా మాట్లాడవచ్చు. మోషే గారి గురించి మాట్లాడాల్సి వస్తే యేసుక్రీస్తు ప్రభువే మోషే గారి గురించి ఏం చెబుతున్నాడో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 45-46 వచనములు చూద్దాం. 45 and 46. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను. మోషే గారికి దేవుడు అప్పగించినటువంటి పరిచర్య ఆయన వాక్యమును గ్రంథస్థం చేయడం. యెహోషువ గ్రంథం చివరి అధ్యాయం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25-26 వచనములు చూద్దాం. 25 and 26. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి శెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర నెక్స్ట్ మాట గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలవబెట్టాడు. అంటే మోషే గారు మరణించిన తర్వాత అక్కడితో గ్రంథం అన్నది ఆగిపోకుండా ఇంకా ఏమైతే ప్రజల మధ్య ఉండాలని దేవుడు ఆలోచించాడో, సంకల్పించాడో అవన్నీ ఇతర దాసుల చేత ఆయన వ్రాయిస్తున్నాడు. ఎవరు చేయిస్తున్న పని ఇదంతా? దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. 25. తర్వాత సమూయేలు రాజ్య పాలనా పద్ధతిని జనులకు వినిపించి తర్వాత ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అలా మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం తర్వాత చదివితే ఇర్మియా గారి ఆధ్వర్యంలో ఇర్మియా గారు డిక్టేట్ చేస్తుండగా బారూకు అనే మనిషి చేత దేవుడు ఒక గ్రంథాన్ని వ్రాయించాడు. ఇర్మియా గ్రంథం అది. ఆ రోజుల్లో యూదులను పరిపాలిస్తున్నటువంటి యెహోయాకీం అనేటువంటి రాజు ఇర్మియా గారి ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథం, బారూక్ యొక్క సహాయముతో వ్రాయబడినటువంటి గ్రంథం ఏదైతే ఉందో దానిని కత్తితో చీల్చి అగ్నిలో వేసి దాన్ని కాల్చివేస్తే
దేవుడు మరింత పట్టుదలతో అంతకంటే ఎక్కువ సమాచారంతో మళ్ళీ ఇర్మియా గారి చేత మరొక గ్రంథాన్ని వ్రాయించాడు. అది మీరు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో కనబడుతుంది. తర్వాత మీరు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. అలా ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు గ్రంథస్థము చేయబడి భద్రపరచబడి ఈరోజు అవి ముద్రించబడి మన వరకు వచ్చాయి. మనం మాట్లాడుకుంటున్న సందర్భం అది కాదు కనుక నేను చెప్పట్లేదు, కానీ 39 పుస్తకాలే అంతే. పొరపాటున కూడా 40వ పుస్తకం యాడ్ చేయడానికి వీలు లేదు. దేవుని మాటలకు ఒకటి కలుపకూడదు, ఒకటి తీసివేయకూడదు. అది ఎంత స్ట్రిక్ట్గా చెప్పాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. అంటే దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో ఆయన వాక్యం విషయంలో అనేది మనం ఆలోచించాలి. 12వ అధ్యాయం అదే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చివరి మాట, అది చివరి వచనం ఆ అధ్యాయంలో. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవేమీ కలుపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. ఎందుకంత ఖండితంగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు? ఎందుకంటే అవి ఆయన మాటలు గనుక. అప్పుడప్పుడు మనం ఏదైనా చెబితేనే ఎవరైనా పట్టించుకోకపోతే ఈ ఇంట్లో నా మాటకు లెక్కే లేదని మనం అరుస్తాం. మన మాటలు ఎవరైనా ఖాతరు చేయకపోతే, మన మాటలు ఎవరైనా పట్టించుకోకపోతే ఈ ఇంట్లో, ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో నా మాటకు లెక్కే లేదు అని మనం గగ్గోలు పెడతాం. మన మాటల్లో సారం ఉంటుందో లేదో అది తర్వాత సంగతి. మన మాటల్లో ఎంతవరకు నిజం ఉంటుందో లేదో తర్వాత సంగతి. సాక్షాత్తు దేవుని మాట, మనం మాట్లాడేవన్నీ ఎప్పుడు సత్యాలు అవ్వవు. మనం మాట్లాడేవన్నీ ఎప్పుడు నిజాలు కావు. నిజాలు అనుకొని మనం మాట్లాడతాం. కొన్ని తెల్లనివన్నీ పాలు కాదు, మెరిసేదంతా బంగారం కాదు, మనం మాట్లాడేదంతా నిజం కాదు. కానీ దేవుడు ఎవరు? అబద్ధమాడనేరని దేవుడు. దావీదు గారు ఏమంటున్నారు ఒక మాట చూద్దామా? దావీదు గారు అంటున్న మాట ఒక్కసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనము ఒకసారి చూద్దాం. 28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. పెన్నుంటే మాట అండర్లైన్ చేద్దాం. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. ఎవరి మాట సత్యము? దేవుని మాట మాత్రమే సత్యము. ఎందుకు దేవుని మాట మాత్రమే సత్యం అంటే దేవుడు అబద్ధమాడ నేరడు, అబద్ధమాడ జాలడు. అందుకే యేసుప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యం అన్నాడే కానీ నీ వాక్యము కూడా సత్యం అనలా. నీ వాక్యమే అంటే దేవుని వాక్యము ఎంత ప్రామాణికమైనదో, ఎంత అధికారికమైనదో మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఒక వాక్యం దగ్గరికి వస్తే మాత్రమే మనకు నిజాలు తెలుస్తాయి, సత్యాలు తెలుస్తాయి. ప్రసాద్ పాలయ్య గారు ఒక మాట అన్నారు ఇందాక మైక్ తీసుకుని మాట్లాడుతునేటప్పుడు. మనం వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, మనకేదో తోచినది మనం మాట్లాడడం కాదు. ఆ మాట చాలా ముఖ్యమైనది. మనకు తోచినది మనం మాట్లాడకూడదు, మనకు తోచినది మనం మాట్లాడకూడదు. తోచింది మాట్లాడితేలా? ఆయన చెప్పింది మాట్లాడాలి. తోచింది మాట్లాడాలంటే మనం ఒక కొత్త పుస్తకం రాసుకొని ఆ పుస్తక ప్రకారంగా మనం మాట్లాడుకోవచ్చు. బైబిల్ ఎందుకు? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం
16-17 వచనములు చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 16-17 వచనములు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. ప్రవచనాలను ప్రకటించే ప్రవక్తల మాటలు ఆలకించమనట్లా, ఇక్కడ ఆలకించొద్దు అంటున్నాడు. ఎందుకు? వారు మిమ్మును భ్రమ పెట్టుదురు, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చేననియు, ఒకడు తన హృదయమూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. అది తప్పు. తమకు తోచింది మాట్లాడడం తప్పు. దేవుడు చెప్పింది మాట్లాడడమే ధర్మం, బాధ్యత. పాత నిబంధనలోనే ఎంత అద్భుతమైన ప్రయాణం కనపడుతుందో ఒకసారి ఆలోచించండి. మన చేతిలో ఉన్న గ్రంథం ఆషామాషి కాదు, మామూలు పుస్తకం కాదది. గుండెలకు హత్తుకొని మనం పెట్టుకొని బ్రతకాల్సినటువంటి గ్రంథం. ఇలా నేను మాట్లాడుతుంటే అసలు కొత్త నిబంధనలు ప్రవేశించడానికి నాకు సమయం సరిపోతుందా అన్న అనుమానం నాకు వస్తుంది. అంటే అంతుంది సబ్జెక్ట్ అంటున్నా నేను. భవిష్యత్తులో ఇశ్రాయేలీలు నన్ను పక్కన పెట్టి రాజు కావాలని కోరుకుంటారని దేవునికి ముందే తెలుసా లేదా మీరు చెప్పండి? తెలుసుగా. ఇశ్రాయేలీలు ఇంకా కనాను దేశంలోనికి అడుగు పెట్టకముందే, ఇశ్రాయేలీలు ఇంకా అరణ్య ప్రయాణంలో ఉండగానే దేవునికి వీళ్ళ భవిష్యత్తు బాగా తెలుసు. భవిష్యత్తులో నన్నొద్దనుకొని వీళ్ళు ఒక రాజును కావాలని కోరుకుంటారని దేవుడు ఎరిగి, ఎంత మంచి దేవుడో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ భవిష్యత్తులో రాజు కావాలని వీళ్ళు కోరుకుంటే ఆ రాజు ఏం చేయాలో ముందే చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండానికి సౌలు రాజు లేడే. ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరంటారు? సౌలు రాజు. కానీ ద్వితీయోపదేశ కాండము వ్రాసే సమయానికి సౌలు రాజు ఎక్కడున్నాడు? కనానులోనికి అడుగు పెట్టలేదు ఇక. అప్పుడే దేవుడు ఏం రాయిస్తున్నాడో మోషే గారి చేత చూద్దాం. 17వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనము నుండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందుననుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఎవరైనా రాజు కావాలనుకుంటే జరిగిందా? అదే జరిగిందా? జరిగింది. ఒకవేళ భవిష్యత్తులో ఒక మానవ రాజు మాకు కావాలనుకుంటే నీ చుట్టూ ఉన్నటువంటి సమస్త జనము వలె ఒక రాజు కావాలని కోరుకుంటే ఆ రాజు ఏం చేయాలో కూడా నేను చెబుతానని ముందే రాయిస్తున్నాడు. అక్కడ ఏమని? 16వ వచనం, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకోకూడదని రాజుగారికి ఆయన ఇస్తున్నటువంటి ధర్మోపదేశం. అంత అవసరం లేదు, కానీ నేను 19వ వచనం నుండి కొన్ని వచనాలు ఖచ్చితంగా మీ ముందు నేను చదవాలి. 18 నుంచి క్షమించండి. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న దేనిని చూచి? గ్రంథమును చూచి, బైబిల్ గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకోవాలను. ఇప్పుడున్నట్టుగా ప్రింటింగ్ ప్రెస్లు అప్పట్లో లేవు గనుక ఒకే గ్రంథం ఉంటే ఆ గ్రంథపు మరొక ప్రతిని ఆ రాజే వ్రాసుకోవాలట. ఇంకా అది అతని యొద్ద ఉండవలెను. ఏది ఎవరి యొద్ద ఉండవలెను? ప్రజలను పరిపాలించే రాజుగారి నొద్ద బైబిల్ ఉండాలి అంటున్నాడు దేవుడు. గ్రంథం అంటే బైబిల్. అది తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యలో దీర్ఘాయుష్మంతులగుట కై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగక్కయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి, నెక్స్ట్ మాట జాగ్రత్తగా చూద్దాం, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును ఏం చేయాలి? చదువుచుండవలెను. కుర్చీ వచ్చింది కదా, కూర్చున్నాను కదా, ఈ ప్రజలందరూ నా క్రింద ఉన్నారు కదా, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తే, నియంతలాగా ప్రవర్తిస్తే కుదరదు. ఆ ప్రజలకు నువ్వు న్యాయం చేయాలంటే నీ దగ్గర నా గ్రంథం ఉండాలంటున్నాడు దేవుడు. ఈ మాట ఎందుకు చదివించానో చెప్పనా?
రాజకీయంలో ఉండే రాజుగారి నొద్దనే బైబిల్ ఉండాలని దేవుడు అంటుంటే, యాజకీయంలో ఉండే మన దగ్గర బైబిల్ ఇంకెంత గట్టిగా ఉండాలో చెప్పండి. దట్ ఈస్ ద పాయింట్ హియర్. మనందరం రాజకీయాల్లో ఉన్నోళ్ళమా, యాజకీయంలో ఉన్నోళ్ళమా? యాజకీయం అంటే సేవ. కానీ రాజకీయాల్లో ఉన్నవాడికి, యాజకీయంలో ఉన్నవాడికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఏంటని అడిగితే, రాజుగారి కింద ప్రజలు ఉంటారు, సేవకుని కింద ప్రజలు ఉంటారు, యాజకుని కింద ప్రజలు ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నోడే కాదు రాజు, అసలు రాజులం మనమే. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, నెక్స్ట్ మాట, రాజులైన యాజక సమూహం, రాజ సైన్యమందు చేరుచు కదా, యేసుతో టీవీగాను పోదమా కదా కదా పాయింట్. అంటే ఇప్పుడు మనందరం ఎవరం అనుకుంటున్నాం? సాదా సీదా అనుకుంటే కుదరదు. కిరీటాలు కనిపించని రాజులం, అసలు రాజులం మనం. బతికున్నంత వరకు రాజులం మనం. 5 ఏండ్లకు దిగిపోయే రాజులం కాదు, ఊపిరున్నంత వరకు నిలిచే రాజులం మనం. ఎవరికి రాజులం? దేవుని రాజ్యములో దేవుడు మనల్ని ప్రజల మధ్య రాజులుగా పెట్టాడు. లోకానికి వెలుగు అంటే మామూలు సంగతి కాదు, లోకానికి ఉప్పు అంటే మామూలు సంగతి కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, రాజకీయంలో ఉండేవాడే గ్రంథము దగ్గర పెట్టుకొని నడిపించాలని దేవుడు హితవు పలుకుతూ ఆజ్ఞనిచ్చినప్పుడు, పరలోకానికి ప్రజలను నడిపించే బాధ్యత కలిగిన మన దగ్గర బైబిల్ ఇంకెంత బలంగా ఉండాలో అది మనం ఈరోజు గ్రహించాలి. బైబిల్ లేని పరిచర్య ప్రభు పరిచర్య కాదు. బైబిల్ లేని అంటే వాక్యము లేని పరిచర్య అసలు పరిచర్యే కాదు. బజారుకి వెళ్ళి ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుకు ఒక మాన్యువల్ ఇస్తాడు. మొబైల్ అయినా, మిక్సీ అయినా, వాషింగ్ మెషిన్ అయినా, బండి అయినా, ఏదైనా మాన్యువల్ అంటారు. ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ వాళ్ళు చెబుతున్నారు ఆ వస్తువుని ఎలా ఆపరేట్ చేయాలో. మనకిష్టం వచ్చినట్టుగా నొక్కితే కుదరదు. వస్తువును తయారు చేసిన వాడు పుస్తకం ఇస్తున్నాడు ఇలా వాడాలని, అది లోకం. బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతుకిలా బ్రతకాలని ఆయన కూడా ప్రతి మనిషికి ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, అది బైబిల్. ఇది దేవుడు మనకిచ్చిన మాన్యువల్. నేను చదవనంటే ఎట్లా? నాకు అన్నీ వచ్చంటే అనుకుంటేలా, నాకు అంతా తెలుసు అనుకుంటేలా? నా చిన్నప్పుడు ఒక కథ విన్నా నేను, అది విసనకర్రల కథ. విసనకర్రలు అంటే అందరికీ తెలుసు, అలా విసురుకునే కర్రలు. ఒక రాజుగారికి విసనకర్రల పిచ్చి చాలా ఉండేదట. ఆయనకు విసనకర్రలు అంటే పిచ్చి, రకరకాల విసనకర్రలు తెప్పించుకొని పెట్టుకునేవాడు. ఎంత ఇష్టం అంటే చిన్నపిల్లలకు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఎంత ఇష్టమో ఈ రాజుగారికి విసనకర్రలు అంటే అంత ఇష్టం అనమాట. కథలేండి, నిజంగా కాదు. ఒక విసనకర్రలు అమ్మేవాడు రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్తున్నట్ట, విసనకర్రలు అంటే ఆ మాట వినగానే ఎక్కడ లేని ఊపు వచ్చి అర్జెంటుకి పిలిపించాడట. పిలిపించి నిలబెట్టి ఏం అమ్ముతున్నాడో విసనకర్రలు వేసి పొంగిపోయాడు రాజుగారు. ఎన్నున్నాయి నీ దగ్గర అన్నాడు. 50 100 ఎన్నో చెప్పాడు. మొత్తం ఇచ్చేసి వెళ్ళిపో, డబ్బులు తీసుకొని వెళ్ళిపో అన్నాడట. రాజుగారు కదా, ఏముంది అక్కడ? అప్పుడు ఆ అమ్మే ఆయన ఒక్క మాట అన్నాడు, రాజా ఒక చిన్న మాట, ఏం లేదు, ఈ విసనకర్రను ఎలా వాడాలంటే అన్నాడంట. అంత ఇంకేమనలా. రాజుగారికి మెంటల్ ఎక్కి బీపీ రేసే, నువ్వా నాకు చెప్పేది? అసలు నీ బతుకులో నువ్వు ఎన్ని చూసింటే విజయనకర్రలు, నా దగ్గర ఉన్నా నేను కళ్ళు కూడా చూసింటే వెళ్ళిపోరా అని చెప్పాడు సీరియస్గా. అలా కాదు రాజా అని చెబుతుంటే తలకాయలు లేచిపోతుంది, వెళ్ళిపోన్నాడంట. అంతే. రాజుగారు కదా మారు మాట్లాడకుండా విసనకర్రలు ఇచ్చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే, అతను అమ్మిన 100 విసనకర్రలు వారం రోజులు రాలేదు. ఈయన ఊపగానే విరిగిపోతున్నాయి. ఈసారి రాజుగారికి ఇంకా ఎక్కువ మండి, వాడు దేశంలో ఎక్కడున్నా పట్టుకొని వచ్చేయండి, వాడు నన్నే మోసం చేశాడంటే ప్రజలు ఎంత మోసం చేస్తాడో తీసుకొని రండి అని మళ్ళీ ఆయన్ని మొత్తం మరుసటి దినాన్ని తెప్పించేసాడు. వణుక్కుంటూ ఆ వ్యక్తి వచ్చి అక్కడ నిలబడ్డాడు.
అప్పుడు రాజుగారు అన్నారు, ఒరే నువ్వు నన్నే మోసం చేసావంటే ప్రజలను ఎంత మోసం చేస్తూ ఉంటావరా, అసలు నీది వ్యాపారం మామూలు వ్యాపారం కాదు, నువ్వు దొంగోడివి, అసలు ఈరోజు నీ సంగతి తెలుస్తాను నిలబెట్టి అది ఇది అంటే. ఏమైంది రాజా అని అడిగితే 100 విసనకర్రలు అమ్మే, వారం కూడా రాజులు అన్నీ విరిగిపోయాయి, పగిలిపోయాయి, అది ఇది అని చెప్పేసి కేకలేసాడు. అప్పుడు ఈయన అన్నాడు, రాజా ఏమనుకోకుండా మీరు ఏ శిక్ష అయినా వేయండి, కానీ ఒక్క నిమిషం నాకు అవకాశం ఏంటి మాట్లాడడానికి ఇప్పుడైనా అన్నాడట. సరే మాట్లాడి చావు అన్నాడట. ఏం లేదు, మీరు విసనకర్ర కొనుక్కున్నారు బాగానే ఉంది, ఎలా వాడారు అని అన్నాడట. ఎలా వాడారంటే, విసనకర్ర ఎలా వాడతారంటే ఇలా పెట్టుకొని ఇలా ఊపుతారు కదా అని. నేను అదే చెప్పాలనుకున్నాను రాజా అమ్మినప్పుడే, మీరు అదే నాకు మాటకు అవకాశం ఇవ్వలేదు, నా మాటకు అడ్డొచ్చారు, నోటికి అడ్డొచ్చారు, నన్ను పంపించేశారు. నేనేం చెప్పాలనుకున్నానంటే, మీరు ఇంతవరకు జీవితంలో వాడిన విసనకర్రలన్నీ అవి ఊపితే గాలి వస్తాయి, నేను తయారు చేసిన విసనకర్ర మాత్రం అది ఊపకూడదు, మనమే తలకాయ ఊపాలి, అప్పుడే గాలి వస్తుంది. సిస్టమ్ అది. ఎందుకంటే అది తయారు చేసినోడికి నాకు మాత్రమే తెలుసు అది గాలి ఎట్లా వస్తుందో చెప్పడానికి. మీరు నా మాట వినిపించుకోలేదు. ఏం చేయాలంటే, అసలు నేను తలకాయ ఊపడం ఏంటి, అది గాలి రావడం ఏంటంటే, మీరు ఊపి ట్రై చేయండి, నా దగ్గర ఒకటి ఉందని ఇచ్చాడట. విసనకర్ర ఊపితే గాలి రావట్లే, ఈయన తలకాయ ఊపితే గాలి వచ్చేస్తుంది బాగా. కథ ఎందుకు ఇది? రాజుగారికి అతి విశ్వాసం ఎక్కువైంది. నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. ఆ వస్తువును తయారు చేసినోడు చెప్పాడు, ఈ వస్తువు గురించి మాత్రం నీకు తెలియదు, నేను చెప్పాలన్నాడు. అంతే. ఇంతకెందుకు చెప్పినట్టు ఇది? నాకన్నీ తెలుసు అన్నట్టుగా మనం బతికితే కుదరదు. బతుకిచ్చినోడే ఎలా బతకాలో చెప్పగలడు, ఆయనే దేవుడు. అది అసలు పాయింట్. నాకా నువ్వు చెప్పేది, నాకా ఎవడు చెప్పేదనే గర్వముతో అహంకారముతో బతికితే కుదరదు. ఊరికే ఇవ్వాల దేవుడు ఈ గ్రంథాన్ని. ఆ గ్రంథము పక్కన పెట్టుకొని బతకాలట, ప్రతిరోజు చదువుతుండాలి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. 22వ వచనంలోని చివరి మాట, తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను, అప్పుడు మాత్రమే అతడు నడువ నేర్చుకోనును. పైన మాట నడువ నేర్చుకోనును, నడువ నేర్చుకోనును. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ఎమ్మాయు మార్గాన నడుస్తూ ఇద్దరు మనుషులతో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూద్దాం. 25, 26, 27 వచనములు. ముఖ్యంగా 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అంటే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకపోతే, చెప్పండి, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకపోతే దేవుని దృష్టిలో ఎవరు వాళ్ళు? అవివేకులు, మందమతులు. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఎవరి మధ్య అయితే తిరిగాడో వారి మధ్య ఏలియా లేడే, ఎలీషా లేడే, యెషయా గారు లేరే, ఇర్మియా గారు లేరే, యెహెజ్కేలు గారు లేరే. మరి ప్రవక్తలు చెప్పిన మాట వీళ్ళు నమ్మాలంటే ఇంతకు ప్రవక్తల మాటలు ఏ రూపంలో వాళ్ళ మధ్య ఉన్నాయి? గ్రంథం. ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు ఎందుకు నమ్మడం లేదని దేవుడు యేసుక్రీస్తు ప్రభు అరుస్తున్నాడనంటే, గద్దిస్తున్నాడనంటే వాళ్ళు అడగొచ్చు ప్రశ్న. ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మడానికి మేము యెషయా అనేటువంటి మనిషిని చూడలేదే, ఇర్మియా అనేటువంటి మనిషిని చూడలేదే, మలాకి అనేటువంటి మనిషిని చూడలేదే అని అడగడానికి వీలు లేదు. కారణం, మనుషులు గావాళ్ళు లేకపోయినా వాళ్ళ చేత దేవుడు వ్రాయించిన పుస్తకం, వారి చేత దేవుడు వ్రాయించిన మాటలన్నీ కూడా గ్రంథము రూపములో వారి మధ్య ఉండగా ఆ మాటలు చదివి నమ్మవలసిన బాధ్యత ప్రజలది. 27. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపేను. నమ్మాలి, మోషే రాసిన మాటలు నమ్మాలి, మిగిలిన ప్రవక్తలందరూ రాసినటువంటి మాటలన్నీ మీరు నమ్మాలి. విషయం ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు ఏ ప్రవక్తల మాటలు నమ్మకపోతే వారిని గద్దిస్తున్నాడో ఆ ప్రవక్తలు వ్రాసిన మాటలే ఈ రోజుకి మన మధ్య ఉన్నాయి. నమ్మకపోతే మనకు ఇలాంటి షంటింగ్లు తప్పవు. లూకా సువార్త 24లో ఆయన మాట్లాడుతుంది పాత నిబంధన ప్రవక్తల గురించి. ఇప్పుడు మనం ఎంత ధన్యులం అంటే మనకు పాత నిబంధనతో పాటు క్రొత్త నిబంధన కూడా వచ్చేసింది.
మనం ఎందుకు ధన్యులం అంటే పాత నిబంధనలు ఉన్న వాళ్ళు వినని సంగతులు ఈరోజు మనం వింటున్నాం. పాత నిబంధనలో ఉన్న వారు చదవని సంగతులు మనం చదువుతున్నాం. వాళ్ళకు 39 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ ప్రజలైతే ఉన్నారో వారికి ఉన్నది 39 పుస్తకాలే. మనకు 66 పుస్తకాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక్కసారి 20వ వచనము చూద్దాం. 20. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. నెక్స్ట్, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? శిష్యులతో. వాళ్ళనే మనం అపోస్తలులు అని పిలుస్తాం. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అది అండలించేద్దాం, చాలా ఇంపార్టెంట్ అది. నన్ను హింసిస్తే మిమ్మల్ని హింసిస్తారు అన్నాడు. నెక్స్ట్ మాట, నా మాట గైకొనిన ఎడల మీ మాట గైకొనుదురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు అంటే అర్థం ఏంటి? నా మాటకు విలువిచ్చే ప్రతి ఒక్కడు మీ మాటకు కూడా విలువిస్తాడు. అది పాయింట్ అక్కడ. అంటే పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు క్రొత్త నిబంధనలో అపోస్తలుల ద్వారా మాట్లాడుచున్నాడు. యేసు ప్రభు మాట్లాడితే ఒక వెయిట్, అపోస్తలులు మాట్లాడితే మరొక వెయిట్ ఉండదు. యేసు ప్రభు నేరుగా మాట్లాడితే అది ఎక్కువ వెయిట్ ఉంటుంది. అపోస్తలులు మాట్లాడితే మనం అంత పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు అనకూడదు. ఈరోజు ఈ సమస్య క్రైస్తవ సమాజంలోనే ఉంది. అది ఇప్పుడు విచిత్రం, విచారకరం. యేసు ప్రభు చెబితే దాన్ని ఒకలా చూస్తున్నారు, అపోస్తలులు చెబితే దాన్ని ఇంకోలా చూస్తున్నారు. ఒక చిన్న మాట చెప్తా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎక్కడుంది ఇది? యోహాను సువార్తలో ఉంది. యోహాను సువార్త వ్రాసింది ఎవరు? యోహాను సువార్త వ్రాసింది ఎవరు? అపోస్తలుడైన యోహాను గారు. రైట్. అపోస్తలుడైన యోహాను గారు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అన్నప్పుడు ఆ మాట ఇప్పుడు నమ్మాలా నమ్మకూడదా? నమ్మాలి. మీరు వినే ఉంటారు, సమాజంలో క్రైస్తవేతరులు ఉంటారు కదా, క్రైస్తవులు కానివారు 24 గంటలు 365 రోజులు యేసుప్రభు మీదనే పడి ఏడుస్తుంటారు కొంతమంది. వాళ్ళ ఏడుపు ఏంటంటే యేసుప్రభు దేవుడు, యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు, యేసు. వాళ్ళ ఏడుపేది. నిద్రపోయినా యేసు దేవుడు కాదు, నిద్ర లేచినా యేసు దేవుడు కాదు, ఆవలిస్తే దేవుడు కాదు, పడుకుంటే దేవుడు కాదు. ఇదే పాటే, పల్లవి అదే, చరణం అదే, ముగింపదే. వీళ్ళు కొంతమంది సమాజంలో ఉన్నారు యేసు ప్రభును తక్కువ చేసి మాట్లాడేటోళ్ళు. వాళ్ళు మనం పెద్ద కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు బైబిల్ నమ్మరు కనుక. వాళ్ళు అనే మాట ఏంటంటే ఆయన ఎక్కడైనా తన నోటితో తాను దేవుడని చెప్పుకున్నాడా అని అడుగుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీరు తగిలారా అని నేను అడుగుతున్నా. తగిలారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు నమ్మే యేసు తన నోటితో తాను ఎప్పుడైనా దేవుడని చెప్పుకున్నాడా అని అడుగుతారు. అది వాళ్ళు అడుగుతున్నారు కనుక వాళ్ళకి తెలివి లేదు, పక్కన పెట్టేద్దాం అనుకోవాలి. విచిత్రం ఏంటంటే క్రైస్తవ సేవకులయుండి, క్రైస్తవ బోధకులయుండి ఆ ప్రశ్న వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు. ఏమని? తన నోటితో తాను యేసుప్రభు ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడా తానంటే, ఇప్పుడు మనం అడుగుతున్నాం పంచాయతీలో, ఆయన నోటితో చెబితేనే వింటావా, అపోస్తలు చెబితే వినవా అని అడుగుతున్నాం. అంతే మాట. పాయింట్. ఆయన చెప్పుకున్నాడా లేదో తర్వాత సంగతి. బైబిల్లో ఉంది యేసుప్రభు తన నోటితో తాను దేవుడని చెప్పుకున్నట్టు ఉంది, అది వేరే సంగతి. ప్రశ్న అది కాదు. యేసుప్రభు చెప్పలేదు అనుకుంటున్నాం, పక్కన పెట్టి అపోస్తలులు చెప్పారు, నమ్మవా? ఆయన చెప్పాలంటే నీకు అపోస్తలు ఏంటో మ్యాటర్ అర్థం కావట్లా, అపోస్తల లెవెల్ ఏంటో నీకు అర్థం కావాలా, అపోస్తల స్టాండర్డ్ ఏంటో నీకు అర్థం కావట్లా. నేను ఒక మాట చెప్పనా, అపోస్తలు ఎంత శక్తిమంతులు. అణుబాంబుతోనైనా పెట్టుకోవచ్చు కానీ అపోస్తలతో పెట్టుకోకూడదు. అది ఒక మాటలో. ఎందుకు అని అడిగితే, అణుబాంబు వేస్తేనే పేలుతుంది, అపోస్తలుడు అనుకున్న పేలుతుంది. అననీయ సప్పీరా, ఇంకంతకంటే ఏం కావాలి? సప్పీరా అనే ఆవిడతో పేతురు అనే అపోస్తలుడు మాట్లాడుచుండగా చచ్చిపోయిందట. అది చూడండి ఎంత విచిత్రంగా ఉందో.
మాట్లాడుచుండగానా ఆయన కత్తి తీసుకున్నాడా, గన్ను తీసుకున్నాడా, బుల్లెట్ తీసుకున్నాడా? అపోస్తలుడి పవర్ ఏంటో చెప్పనా, ఆయనకు బుల్లెట్తో పని లేదు. అంటే మనకు మ్యాటర్ అర్థం కావట్లేదు, చాలా ఈజీగా పేతురే కదా, యోహానే కదా అనుకుంటున్నాం. సరదాగా వాళ్ళతో ఒకసారి పెట్టుకుంటే తెలుస్తుంది వాళ్ళేంటో. అక్కడేమన్నాడు, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. ఇప్పుడు వీళ్ళ మాట గైకొనట్లేదంటే ఇప్పుడు ఎవరి మాట గైకొనన్నట్టు? ఇల్లు యేసుప్రభు మాటే వాళ్ళు విలువనివ్వట్ల. యేసుప్రభు మాటకి విలువ ఇవ్వట్ల. సబ్జెక్ట్ ఇప్పుడు యేసుప్రభు దేవుడా కాదనే సబ్జెక్ట్ కాదులేండి, అక్కడికి వెళ్ళట్ల. అంటే మనం బైబిల్ పట్టుకొని బోధించేటప్పుడు బైబిల్ ఏంటో మనకు తెలియాలి. బైబిల్లో ఆయన చెబితే ఒక వెయిట్, ఈయన చెబితే ఒక వెయిట్, ఇంకొకరు చెబితే ఇంకా చిన్న వెయిట్. అబద్ధం ఆడకూడదని మలాకి గ్రంథంలో ఉందనుకోండి, మోషే చెప్పలేదు కదండి అనకూడదు. మోషే చెప్పినా మలాకి చెప్పినా విషయం ఒకటే. ఇష్టం వచ్చినట్టుగా మనం స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతేలా? పేతురుగారి 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురుగారి 2వ పత్రిక 3వ అధ్యాయం. ఎవరైనా ఫ్యూచర్లో యేసు ప్రభు చెప్పలేదు కదా, అపోస్తలుడు చెప్పాడు కదా అని అంటే వీళ్ళకి అసలు బైబిల్ ఆళ్ళు తెలియని మనం మాట్లాడేది అనుకోవాలంతే. వీళ్ళకి ఆళ్ళు తెలివి ఊరిని మాట్లాడుతున్నారు అనుకోండి అంతే. అలా చూసి జాలిపడండి, అయ్యో అయ్యో అనుకోవాలంతే. పేతురుగారి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. పేతురుగారి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. నెక్స్ట్ మాట చూడండి ఎంత బాగుంటుందో. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. పరిశుద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? వీళ్ళు పాత నిబంధనలోని ప్రవక్తలు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, నెక్స్ట్ ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ ఇవ్వబడిందట. ఎవరిచ్చిన ఆజ్ఞ? ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఎవరి ద్వారా ఇచ్చిన ఆజ్ఞ? అపోస్తలుల ద్వారా. అపోస్తలుల ద్వారా ఆజ్ఞ ఇవ్వబడితే అపోస్తలుల ఆజ్ఞలు కాదు, అవి దేవుని ఆజ్ఞలు. ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనన్న విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంటే పాత నిబంధనలోని ప్రవక్తలను ఏ దేవుడైతే ఉపయోగించుకొని తన మాటలు పలికించాడో, వ్రాయించాడో, ఈ అపోస్తలులను కూడా ఆయనే వాడుకొని ఆయనే ఆ మాటలు వ్రాయించాడు. ప్రవక్త రాసిన, అపోస్తలుడు రాసిన అవన్నీ దేవుని మాటలు అవుతాయి కానీ వీళ్ళ మాటలు కావు. ఈ స్పష్టత ఉండొద్దు. మత్తయి సువార్తలో ఒక మాట కనపడితే దానికి వెయిట్ ఎక్కువ, ఎక్కడో పత్రికలో ఒక మాట కనపడితే దానికి వెయిట్ తక్కువ. ఒక చిన్న మాట చెప్పనా? మత్తయి కాసేపు లూకా గారిని, మార్క్ గారిని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే లూకా అనే ఆయన, మార్క్ అనే ఆయన అపోస్తలుల్లో వాళ్ళు కాదు కనుక కాసేపు వాళ్ళని పక్కన పెట్టేద్దాం. వాళ్ళ గురించి కూడా చాలా మాట్లాడవచ్చు, ఇప్పుడు వద్దు. ఓన్లీ మత్తయి సువార్తను, యోహాను సువార్తను నేను ముందు పెడుతున్నాను కాసేపు. ఎందుకంటే మత్తయి గారు ఒక అపోస్తలుడు, యోహాను గారు ఒక అపోస్తలుడు కనుక. వీళ్ళందరూ, ముఖ్యంగా వీళ్ళిద్దరూ యేసు ప్రభు బోధించేటప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే మార్గము, నేనే సత్యం, నేనే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆయన చెబుతుంటే నోట్బుక్లో రాసుకున్నోళ్ళు కాదు, ఆయన చెబుతుంటే విన్నోళ్లే. ఆయన మాట్లాడిన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా మక్కి ఎలా వాళ్ళు వ్రాయగలిగారు? అలాగని ఆయన నిన్న మెసేజ్ చెబితే ఈరోజు బుక్ రాసిన వాళ్ళు కాదు వీళ్ళు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఎన్నో సంవత్సరాలకి పుస్తకాలు రాయబడ్డాయి. యేసుప్రభు మాట్లాడేటప్పుడు రాసిన పుస్తకాలు కాదు ఇవి. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన ఎన్నో సంవత్సరాలకి పుస్తకాలు రాయబడ్డాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఒక విషయం చెప్పిన సంవత్సరాల తర్వాత ఆ విషయాన్ని ఎగ్జాక్ట్గా తిప్పాలంటే మనిషికి సాధ్యమా? పోయిన ఆదివారం ఏం మాట్లాడామో మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. అంతేనా కదా చెప్పండి. పోయిన నెల ఇక్కడ 2వ మంగళవారం జరిగే ఉంటుంది. ఏం చెప్పాడో వినంటే కరెక్ట్గా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఉండి ఒకసారి పుస్తకం తీస్తాం అనాలి, అంతే. గుర్తుండదు మనుషులం కనుక.
కానీ వీళ్ళు ఎలా రాయగలిగారో బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, అంటర్లైన్ చేయండి అన్నమాట, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు ఆయన జ్ఞాపకము చేయును. ఇప్పుడు చెప్పాలి దేవునికి స్తోత్రం మనందరూ. మత్తయి గారు మక్కికి ఎలా రాశాడు? యోహాను గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్నట్టుగా ఎట్లా రాశాడంటే ఆయన రాయల, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ రాయించాడట. ఒక అపోస్తలుడు వ్రాసిన మాటను మనము నిర్లక్ష్యం చేస్తే ఆయన చేత వ్రాయించిన పరిశుద్ధాత్ముడిని నిర్లక్ష్యం చేస్తున్నట్టే. మనకు అర్థం కావట్లేదు మ్యాటర్. అననీయ అనే ఆయన పేతురు గారితో అబద్ధం ఆడుతున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఎంటర్ అయ్యి, అసలు ఈ అననీయ అనేవాడితో నువ్వు ఎందుకు డిస్కషన్లు పెట్టావు? నీతో అబద్ధం ఆడుతుంటే నాతో అబద్ధం ఆడుతున్నట్టే. దేవునితో అబద్ధమాడి పరిశుద్ధాత్ముని మోసపుచ్చుటకు సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించాడు? ఇంతకు అననీయ అనే ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడా, పేతురు గారితో మాట్లాడుతున్నాడా? మామూలుగా డైరెక్ట్గా సిచ్యువేషన్లో ఆ సీన్లో పేతురు గారే ఉన్నారు, కానీ పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఎంటర్ అయ్యాడు పరిశుద్ధాత్ముడు. ఈ అననీయ అనేవాడికి నువ్వెంత పవర్ఫుల్ అర్థం కావట్లా పేతురు. అసలు నువ్వెంత పవర్ఫుల్ నీకు అర్థం కావట్లేదు, అందుకే అంతసేపు డిస్కషన్లు పెట్టుకున్నావు. ఇంకా మనిషితో మాటలు ఏమొద్దు, క్లోజ్ అన్నాడు, అంతే, అవుట్. కనుక ఇవన్నీ తెగించి మాట్లాడే మాటలు. అపోస్తలులు చెబితే అపోస్తలుడే కదా. మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మరొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో చెప్పండి, గెస్ ప్లీజ్. పౌలు గారు. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనములు, 15-16 వచనములు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అంటే పౌలు పత్రికలు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ ఏం చేస్తున్నాడు? బోధించుచున్నాడు. బోధించుచున్నాడు. అంటే పత్రికల్లో ఉన్న దాని పేరేమిటి? బోధ. పత్రికలలో ఉన్న దాని పేరేంటి చెప్పండి? మెసేజ్. అది బోధ. కొంతమందికి ఈ అవగాహన కూడా ఉండదు. బోధ అంటే నోరు తెరిచి చెప్పడమే అంటారు. నోరు తెరిచి చెప్పేదే కాదు, వ్రాత రూపంలో ఉన్నది కూడా మెసేజే, తలదించాల్సిందే. ట్రాన్స్ఫార్మర్ మీద అపాయము అని ఉంటుంది. వాయిస్ లేదు కదా అని వెళ్ళి పట్టుకోకూడదు. మీకు అర్థమైందో లేదో? మెసేజ్ అంటే వాయిసే ఉండాలనుకుంటే ట్రాన్స్ఫార్మర్ మీద వాయిస్ ఉండదు, పట్టుకుంటే నాయిస్ ఉండదు. ఇక ట్రాన్స్ఫార్మర్ మీద అపాయం అని రాస్తాడు. అది చదివి బోధన ఉండాలి, వెళ్ళకూడదని. నాకు తెలుగు రాదంటే ఇంగ్లీష్లో రాశాడు డేంజర్ అని. తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో చదువు, ఇంగ్లీష్ చదివితే తెలుగు చదువు. మొత్తానికైతే ఏదో ఒకటి చదివి అర్థం చేసుకొని దగ్గరికి రాకంటుంది ట్రాన్స్ఫార్మర్. అక్కడ నువ్వు నోరు తెరిచి మాట్లాడడం లేదు కదా, ట్రాన్స్ఫార్మర్ అనకూడదు. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ 2 రానోడి కోసం బొమ్మ వేసాడు. అక్కడ తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ చదవడం రాదు. అలాంటి వాడి కోసం ఏం చేశాడు? ఒక పుర్రేసి 2 ఎముకలు వేసాడు, ఇంటూ మార్కేసి. అంటే అర్థం ఏంటి? అదొక మెసేజ్. అది బొమ్మల భాష. నువ్వు నా దగ్గరికి రాకపోతే నువ్వు నీలా ఉంటావు, నువ్వు నా దగ్గరకు వస్తే ఇలా తయారవుతావు అని. అది బొమ్మలోని సందేశం. 3 భాషలు ఎందుకు చెప్పాడు? నీకు ఇంగ్లీష్ వస్తే ఆ చదివి అర్థం చేసుకో. ఇంగ్లీష్ చదివి డేంజర్ అని. రాదు తెలుగు వచ్చు అనుకుంటే తెలుగు చదివిని అర్థం చేసుకో. నాకు 2 రావంటే బొమ్మను చూసైనా నేర్చుకొని చావు అంటున్నాడు, అంతే. వాయిస్ లేదు కదా అంటే. రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రతిదీ రాత రూపమే. నెమ్మదిగా వెళ్ళు, వాయిస్ ఉండదు, రాతే. బోర్డు. బ్రిడ్జ్ రిపేర్లో ఉంది, రోడ్డు రిపేర్లో ఉంది, స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పడానికి బొమ్మనే వేస్తాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బొమ్మలు కాదు, లైట్ల భాష అది. రెడ్ లైట్ ఒక భాష, గ్రీన్ లైట్ ఒక భాష, ఆరెంజ్ లైట్ ఒక భాష. రోడ్డు మీద వెళ్తున్నాం, వెనకాల అంబులెన్స్ కుయ్యి 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 అని అరుస్తుంది. నాకు కుయ్యి భాష తెలియదు అనకూడదు, పక్క జరగాలంతే.
కిచెన్లో కుక్కర్ కూడా అరుస్తోంది, 7 విజిల్స్ అయిపోయాయి. నువ్వు ఏ భాషలో మాట్లాడుతావు కదా, కుక్కర్ భాష అది. పప్పు ఉడికింది వచ్చి ఆఫ్ చేయంటుంది అది. మనకు కొంచెమన్నా దేవుడు పక్షుల కంటే జంతువుల కంటే అధిక జ్ఞానం ఇచ్చి, బుర్ర ఇచ్చి, దాంట్లో గుజ్జు ఇచ్చి ఉపయోగించుకో అన్నాడు. తన నోటితో తాను ఎప్పుడైనా చెప్పాడంటే నోటితోనే అన్నీ చెప్పారు, చేతితో కూడా చెప్తారు, వినాలంతే. పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. ఏంటో పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి వాదోపవాదాలు. నేను నా గురించి మీరు పెద్దగా తెలియదు కనుక నేను చిన్న మాట చెప్తాను. గత 2 సంవత్సరాల క్రిందట ఒక 2 ఏళ్ల పాటు ఈ 2 తెలుగు రాష్ట్రాలలోని క్రైస్తవ బోధకులతో నేను ఒక పోరాటమే చేయాల్సి వచ్చింది యేసుప్రభు దైవత్వం గురించి. ఏం చెప్తున్నారు మీరు, ఏమనుకుంటున్నారు యేసుప్రభు గురించి? ఆ పిలాతు ఎదురుగా మౌనంగా ఉంటే ఆయన ఆ పిలాతు ఎదురుగా మౌనంగా ఉంటే చిన్నోళ్ళలాగా కనపడుతున్నాడు నీకు. బేత్లెహేంలో ఆ సత్రంలో కనపడుతుంటే నీకు అంతే కనపడుతున్నాడు ఆయన. ఒక వడ్లవాని కుమారుడిగా ఎంచబడితే నీకు అంతే కనపడుతున్నాడు ఆయన. ఆయన తనను తాను తగ్గించుకున్నవాడు, మనం తగ్గించాల్సినవాడు కాదు. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన పేరు ఎత్తడానికి సరిపోము, ఏ యాంగిల్లో తీసుకున్నా ఆయన పేరు ఎత్తడానికి సరిపోము. ఇంకా ఆయన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. ఆయన దేవుడు కాదని ఒకడు, నిత్యుడు కాదని ఒకడు, ఆయనకు పవర్లు లేనివాడు ఒకడు, ఆయనకు జ్ఞానం లేదనేవాడు ఒకడు. మనం బాధపడాల్సిందంటే వీళ్ళందరూ బైబిల్ పట్టుకొని మాట్లాడతారు. ఈ బైబిల్లో వ్రాత రూపంలో ఉన్నదంతా ఏంటది? బోధ. ఇలాంటి వాళ్ళని అసలు ఎంటర్టైన్ చేయకండి. అసలు దయచేసి 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 ఖండించండి, అంతే. ఖండించండి. నీకు తెలియకపోతే నేర్చుకొని వచ్చి చెప్పు, అర్థం అయ్యేంతవరకు చదువు. అందుకే వేదాంత విద్య అవసరం. థియాలజీ ఎందుకంటే, ఇదిగో అయ్యగారు ఉన్నారు, మోజస్ గారు ఉన్నారు. ఎందుకు ఈ థియాలజికల్ స్టడీస్ ఎందుకు అని అడిగితే నేర్చుకుంటారు, నేర్పిస్తారు, ఇవన్నీ నేర్పిస్తారు. ఎన్నో శాస్త్రాలు, సిస్టమాటిక్ థియాలజీ అని ఉంటుంది, క్రమబద్ధ వేదాంత శాస్త్రం అది. పితృదేవ శాస్త్రము, క్రీస్తు శాస్త్రము, పరిశుద్ధాత్మ శాస్త్రము, దూతల శాస్త్రం, మానవ శాస్త్రం, పాప శాస్త్రం, రక్షణ శాస్త్రం, సంఘ శాస్త్రం, భవిష్యత్తు శాస్త్రం. ఇన్ని శాస్త్రాలు బైబిల్లో ఉండగా వాటిని క్రమంగా నేర్చుకుంటే కదా వచ్చేది. డ్రైవింగ్ వచ్చినోడు స్టీరింగ్ పట్టుకుంటే విషయం ఒకలా ఉంటుంది, రానోడు స్టీరింగ్ పట్టుకుంటే విషయం వేరేలా ఉంటుంది. డ్రైవింగ్ వచ్చి స్టీరింగ్ పట్టుకుంటే ఇంటికి గాడి వస్తుంది, రాకుండా పట్టుకుంటే ఇంటికి బాడీ వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇది అందరూ గరిటె తిప్పకూడదు. అందరూ గరిటె తిప్పితే వంట అవ్వదు, తిప్పేటోళ్ళే తిప్పాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. 37. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకున్న ఎడల నేను మీకు ఏముంది అక్కడ? నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోవాలి. నేను వ్రాసేవి నావి కాదు, అవి ప్రభువు యొక్క ఆజ్ఞలు. అది ఎక్కకపోతే నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు అంటున్నాడు పౌలు గారు. అంటే చదివేవాడికి ఒక క్లారిటీ ఉండాలి. అలా చదువుకుంటూ బైబిల్ నేర్చుకుంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనది దేవుని వాక్యమని అడుగడుగున అనుభవిస్తాం, మనం ఆస్వాదిస్తాం. ఎందుకంటే మనం ఎంత ధన్యులం అంటే ఈరోజు ప్రపంచంలో ఏ పుస్తకం ఒకసారి చదవచ్చు, 2 సార్లు చదవచ్చు, 3వ సారి చదవలేం మనం. చందమామ కానీ ఏ మామ కానీ. నిన్నటి వార్తాపత్రిక ఈరోజు మనం చదవం, డేట్ చూసి పక్కన పెట్టేస్తాం. ఓ నిన్నటిది కదా. 9వ తరగతి పాస్ అయినాడు 10వ తరగతికి వచ్చిన తర్వాత 9వ తరగతి పుస్తకాల ముఖం కూడా చూడ్డు. 10 రూపాయలు వచ్చినా పర్లేదని అమ్మేస్తాడు. విషయం అది. ఎందుకు? అబ్బా అయిపోయింది కదా. ప్రపంచంలో ఏ నవల పుస్తకం తీసుకోండి, ఏ మ్యాగజైన్ తీసుకోండి, ఏ చదువుల పుస్తకం తీసుకోండి, ఏ వార్తాపత్రికలు తీసుకోండి, ఏ కథల పుస్తకం తీసుకోండి, 1, 2 అధిక బలం ఉన్న ఎడల 3, అంతే. అంతకంటే ఎక్కువ చదవలేం మనం.
కానీ అదేంటో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి వందల సార్లు చదువుతున్నా ఈ రోజుకి ఫ్రెష్గా కనపడుతుంటుంది ఆ వాక్యం. ఇది అభిమానం కొద్ది చెప్పేది కాదు, మీరందరూ అనుభవంతో ఒప్పుకునే నిజం కాదా చెప్పండి. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు చదివిందే కదా అని ఎప్పుడైనా బోరు కొట్టిందా? ఈనాడైనా ఆనాడే చదువుతాం, ఇది మాత్రం ఏనాడు చదివినా బోరు కొట్టదు, అంతేనా కదా. పేరుకి ఈనాడు, డేట్ చూస్తే ఈనాడుది కాదు, మరి పక్కన పెట్టేస్తాం అంతే, ఇది ఆనాటిదని. కానీ బైబిల్ ఏంటో ఏది చూసినా ఆ తాజాదనం, ఫ్రెష్గా ఆ ఫ్రెష్నెస్ గమనించండి ఒకసారి. అబ్బా చదివిండేదే కదా, అలా ఉండదు. ఆ ఒక్కటి సరిపోదు బైబిల్ ఎంత గొప్పదో మనం మాట్లాడుకోవడానికి. అందుకే ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక గ్రంథాన్ని ఇవ్వకుండా పాత నిబంధన వ్రాయబడింది హీబ్రూ భాషలోనైనా, క్రొత్త నిబంధన వ్రాయబడింది గ్రీకు భాషలోనైనా, అక్కడక్కడ అరాము భాషలోని పదాలు మనకు కనబడుతున్న బైబిల్ మొత్తం 3 భాషలో రాయబడింది. పాత నిబంధన మొత్తం హీబ్రూ భాష, కొత్త నిబంధన మొత్తం గ్రీకు భాష, అక్కడక్కడ అరాము భాష ఉంటుంది. అందుకే 3 భాషలు అన్నాను. ఈ 3 భాషలు మనవి కాదు, మనకు హీబ్రూ రాదు, గ్రీకు రాదు, అరాము రాదు. కానీ దేవుడు నీకు ఈ భాషలు రాకపోయినా నీకొచ్చిన భాషలో నేను ట్రాన్స్లేట్ చేయిస్తానని ఆయనే తర్జుమా చేయించి మనకిచ్చాడు ఈ గ్రంథం. ఇందులో మన గొప్పతనం ఏముంది? మనం చేసింది ఏమీ లేదు, అంతా దేవుని దయ. ఇప్పుడు భారతదేశంలో ఉండే అన్ని భాషల్లో బైబిల్ ఉంటుంది దాదాపుగా. ప్రపంచంలో ఈరోజు 6600 భాషలు ఉంటే దాదాపుగా 80% అన్ని భాషల్లో బైబిల్ ఉంది. ప్రపంచంలో ఎక్కువ భాషలలోనికి తర్జుమా చేయబడిన గ్రంథమే బైబిల్. దేశానికి ఒక బైబిల్, రాష్ట్రానికి ఒక బైబిల్, జిల్లాకు ఒక బైబిల్ లేదు, ఇంటికి ఒక బైబిల్ కూడా లేదు, వ్యక్తికి ఒక బైబిల్. కొంతమంది దగ్గర అయితే 2 బైబిల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంత సమృద్ధిగా వాక్యం మన చేతికి వచ్చిందో ఆలోచించమని నేను కోరుతున్నా. ఇది దేవుని కృప. దేవుడు ప్రేమించి తన వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చాడు, మన చేతిలో పెట్టాడు. చదువు నాయన, నేర్చుకో. కొంతమంది ఇప్పుడు దేవుని దగ్గర తప్పించుకోవచ్చు. నాకు చదువు లేదు కదా దేవుడా, నేను చదవలేని పక్కన పెట్టవచ్చు. అలాంటి వాళ్ళు కూడా బుక్ అయిపోతారు. ఎందుకని అడిగితే, నీకు చదువు లేకున్నా బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ పుస్తకం ఎట్లుందమ్మా అని అడుగుతాడు. అంత ఇంకేం అడగడు. నీకు చదువే లేదు కానీ పాస్బుక్ ఎట్లా వచ్చిందని అడుగుతాడు అంతే. చదువు లేదు కానీ డ్వాక్రా మహిళల సంఘంలో సభ్యత్వం ఎట్లా వచ్చిందని అడుగుతాడు. చదువు లేదు కానీ చేతిలో మొబైల్ ఎందుకుందని అడుగుతాడు. చదువు లేదు కానీ వ్యాపారంలో వాడు నువ్వెంత అమ్ముతున్నావు, వాళ్ళెంత కొనుక్కున్నారు, వాళ్ళెంత ఇచ్చారు, నువ్వెంత ఇవ్వాలి, లెక్కలు నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. దెబ్బకు నోరు మూసుకోవాల్సిందిగా మాటలు లేవు అక్కడ. చదువు ఒకటే లేదు కానీ ప్రపంచాన్ని దున్నేయట్లేదు ఈరోజు. అసలు కొంతమంది మంత్రులకు సంతకాలు రావట్లే, వాళ్ళు దేశాన్నే ఉద్ధరిస్తున్నారు ఈరోజు. మరి అంటే ఇప్పుడు తప్పించుకోవడానికి మనం వేషాలు వేయడానికి కూడా లేదు, మనమే బుక్ అవుతున్నాం. అవునా కదా చెప్పండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి, మనందరం కూడా పోస్ట్ లెటర్లు అనుభవం ఉన్నోళ్ళమే కదా. ఒకప్పుడు లెటర్లే కదా మనకు రాసింది. ఎవరు తెచ్చేవాళ్ళు మన ఇంటికి? పోస్ట్ మ్యాన్ తెచ్చేవాళ్ళు. ఆ లెటర్లో ఉన్నవన్నీ అక్షరాలే. అక్షర జ్ఞానం లేని వాళ్ళ ఇంట్లోకి కూడా ఉత్తరాలు వచ్చాయి. చదువు రానోళ్ళకి కూడా ఉత్తరాలు వచ్చాయి. చదువు రానోళ్ళ ఇంటికి కూడా పోస్ట్ మ్యాన్ వచ్చాడు. తీసుకున్నామా? చదువు లేదని చింపేశామా? తీసుకున్నాం. పోస్ట్ మ్యాన్ అమ్మా నీకు లెటర్ వచ్చిందన్నాడు అనుకోండి, నాకు చదువులేదు, నువ్వే తీసుకొని వెళ్ళని ఎవడనలా. ఆ పోస్ట్ మ్యాన్ కూర్చోబెట్టి బాబు టీ ఇస్తాను, కాఫీ ఇస్తాను, కూర్చోబాబు, నువ్వే చదివి వినిపించు, పుణ్యం ఉంటుంది. తల్లి లాంటి దాన్ని, అక్క లాంటి దాన్ని, అబ్బో ఎన్ని బంధుత్వాలు కలిపేసుకున్నావు అందులో ఉన్న ముక్క చదివించుకోవడానికి. ఇంతకు రాసినోడు ఎవడరా అంటే కొడుకు, హాస్టల్ నుంచి రాశాడు. అమ్మ బాగున్నావా, నా బిడ్డకు నేనంటే ఎంత ఇష్టమో అనుకుంది పాపం ఆమె. నాన్న బాగున్నాడా, వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టం అనుకుంది. సరే కానీ ఫీజు కట్టాల 10,000 పంపన్నాడు అంతే. అనవసరంగా చదివించుకున్నారా ఇప్పుడు ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు చదువు రాకపోయినా చదివించుకునే జ్ఞానము కలిగిన మనం
బైబిల్ చదవడానికి అక్షర జ్ఞానం రాకపోయినా మనసు ఉంటే చదువు వచ్చినోడి దగ్గరికి వెళ్ళి కూర్చొని చదివించుకొని తెలుసుకుంటాం. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో చెప్పనా, దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి మీరు అర్థమైతే అర్థం చేసుకోండి, లేదంటే లేదు మీరు చావండి అనలా. ఆ బైబిల్ నేర్పించడానికి ప్రపంచవ్యాప్తంగా తన సేవకులను ప్రజలకు అందుబాటులో పెట్టాడు. అది గ్రంథాన్ని మాత్రమే ఇచ్చినవాడు కాదు దేవుడు, ఆ గ్రంథాన్ని వివరించడానికి తన సేవకులను నిలబెట్టాడు. ఆ సేవకుల దగ్గరకు వస్తాను 2 నిమిషాల్లో. ఒక జాగ్రత్త ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎంత గొప్పదో మనం టూకీగా మాట్లాడుకున్నాం అంతే. బైబిల్లోని వాక్యం అంతా పరలోకము నుండి ప్రయాణం చేసి మన ఇంటికి రావడం జరిగింది. బైబిల్లోని వాక్య ప్రయాణం ఏంటని అడిగితే పరలోకము నుంచి ప్రారంభమై మన ఇంటికి వచ్చింది వాక్యం. నేను అడిగేది ఏంటంటే, అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళు మన ఇంటికి వస్తారు, మంచినీళ్ళు తాగుతారని అడుగుతాం. పక్కింటి వాళ్ళు వస్తే, పక్క వీధిలో నుంచి వస్తే టీ తాగుతారని అడుగుతాం. నైజం మంది, దూరాన్ని బట్టి ఐటెం మారుతుంటుంది. ఇక్కడ పక్క ఊరు నుంచి వస్తే టిఫిన్ చేశారా అని అడుగుతాం. ఇంకా దూరం నుంచి వస్తే 2 రోజులు ఉండి వెళ్ళిపోమని చెప్తాం. అంటే ఒక అతిథి దూరం నుంచి వస్తే గౌరవం పెరుగుతుంది చూడండి మన ఇంట్లో. ఎస్ ఆర్ నో? పక్కింటి నుంచి వస్తే ఒక మర్యాద, పక్క వీధి నుంచి వస్తే ఒక మర్యాద, పక్క ఊరు నుంచి వస్తే ఒక మర్యాద, పక్క రాష్ట్రం నుంచి వస్తే ఒక మర్యాద, పక్క దేశం నుంచి వస్తే ఒక మర్యాద. మరి బైబిల్ పరలోకం నుంచి వచ్చింది. ఎంత మర్యాద ఇవ్వాలి చెప్పండి? పక్కింటోడి కంటే, పక్క వీధిలో ఉన్నోడి కంటే, పక్క రాష్ట్రం, పక్క జిల్లా, పక్క దేశంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా మనం మర్యాద గౌరవం ఇవ్వవలసింది ఈ బైబిల్కి. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, బైబిల్ అంటే పరలోక అతిథి. మన ఇంట్లో మన ఇంటికి వచ్చిన హెవెన్లీ గెస్ట్, పరలోక అతిథి. విషయం ఏంటంటే, మన ఇంటికి వచ్చిన పరలోక అతిథికి మనం మర్యాదలు చేయట్లా. ఎలా అంటారేమో, మన ఇళ్ళల్లో బైబిల్ చూడండి దుమ్ము పట్టిపోయి ఉంటాయి, దిక్కు లేకుండా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ పెడతాం. హాల్లో మనం సోఫాలో కూర్చుంటామా, ఆ కింద టీపాయ్ లాంటిది ఉంటుంది, టీపాయ్ కింద బైబిల్స్ ఉంటాయి మన కాళ్ళ దగ్గర. చిన్న కామన్ సెన్స్ ఉపయోగించొద్దు. కాళ్ళ దగ్గర బైబిల్స్ ఉండడం న్యాయమా? నెత్తిన పెట్టుకోవాల్సిన గ్రంథాన్ని కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాం. ఇది మన ఇళ్ళలో జరిగేది. ఇది బైబిల్ కంటూ మన ఇంట్లో ఒక షెల్ఫ్ ఉండాలి. అందులో బైబిల్స్ మాత్రమే ఉండాలి, పాటల పుస్తకాలు మాత్రమే ఉండాలి. ఇంకా చెత్త చెదారం ఏమి ఉండకూడదు. న్యూస్ పేపర్లు అందులోనే వేస్తాము, ఏ పుస్తకంగా దూర్చడమే. నేను అంటున్నాను కదా, ఈరోజు మన ఇంటికి వెళ్ళి చూడండి ఒకసారి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళి చూడండి, బైబిల్ వాతావరణం ఎట్లుంటుందో, పరిస్థితి ఎట్లుంటుందో. దిక్కు దివానా లేకుండా ఉంటాయి, దుమ్ము ధూళి ఎక్కడ పడితే అక్కడ. మనం కుర్చీలలో కూర్చుంటాం, ఏమనుకోకపోతే ఆ బైబిల్ దిద్దాం ఇప్పుడే, సరే ఏమనుకోకుండా బైబిల్ దిద్దాం. మనం కుర్చీలలో కూర్చుంటాం. వినండి జాగ్రత్తగా, కూర్చున్న చోట కుర్చీలు మనం కూర్చునే ప్లేసెస్, కుర్చీలలో బైబిల్స్ పెట్టవచ్చా? కూర్చుంటాం, లేస్తాం, బైబిల్ పెడతాం. అక్కడ బైబిల్ పెట్టడం మనకు కొంచెమన్నా ఉండొద్దు? నేను నిజమే, కరెక్టే మాట్లాడుతున్నాను, తప్పు మాట్లాడుతున్నాను, మీరు చెప్పండి. కూర్చున్న కుర్చీలో మనం కూర్చొని లేచిన ఆ స్థలంలో ఎట్లా పెడతాం బైబిల్స్? పెట్టకూడదు, చేత్తో పట్టుకోవాలి. పట్టుకోవడం చేత కాకపోతే తెచ్చుకోవడం మానేయాలి అంతే. కుర్చీలో పెట్టకూడదు, సోఫాలలో పెట్టకూడదు. 2 వీలర్లో వస్తాం, వెనకల చక్రానికి ఒక బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్లో పెడతాం బైబిల్. మళ్ళీ కాళ్ళు ఎక్కడ పెట్టుకుంటాం? అక్కడే. పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, అక్కడ లేదా ఒక బ్యాగ్ కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని బ్యాగ్ తగిలించుకుందాం. 100 మార్గాలు ఉన్నాయి బైబిల్ మనం గౌరవంగా చూసుకోవడానికి. మన మందిరాలలో కూడా కింద కూర్చునే ఏర్పాటు ఉంటే మన సంఘస్థులకు చెప్పాలి, మన విశ్వాసులకు చెప్పాలి, బైబిల్స్ కింద పెట్టకూడదు. నడుస్తుంటాం మనము, నడిచే చోట బైబిల్స్ ఉండకూడదని చెప్పాలి.
బేసిక్స్ అవి, ప్రాథమిక విషయాలు. నేను ఇప్పుడు చెప్తున్నాను కనుక గమనించండి. మన మందిరాలలోనే, ఈ రోజు నుంచే గమనించండి, మన మందిరాలలోనే బైబిల్ దాటేస్తుంటారు, కాళ్ళతో తగులుతుంటుంది. కింద పెట్టడమే పెద్ద తప్పు, దాన్ని దాటడం ఏంటో, కాళ్ళు తగిలించడం ఏమిటో. ఇది పరిశుద్ధ గ్రంథం కదా, దాని పేరే పరిశుద్ధ గ్రంథం కదా. చదవడం పక్కన పెట్టి, చదవకపోవడం పక్కన పెడితే కనీసం మినిమం దాని గౌరవమైనా మనం ఇవ్వకుండా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాం బైబిల్ విషయంలో. ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నాను. చైతన్యపరచాలి తెలియకపోతే ప్రజల్ని. క్రైస్తవేతరులు అయితే వాళ్ళ గ్రంథాలను ఏం చేస్తారు, కొంతమంది ఒక స్టాండ్ కొనుక్కొని స్టాండ్లో పెట్టుకుంటారు, చేతులు కడుక్కొనే పట్టుకుంటారు. కరోనా వచ్చిన తర్వాత మనకు జరిగిన మంచి ఏంటంటే శానిటైజర్లు అలవాటైనాయి అందరికీ. ఇప్పుడు శానిటైజర్లు అన్ని చోట్ల దొరుకుతాయి, జోలు పెట్టుకోవచ్చు చక్కగా. మందిరానికి వస్తాం, చెప్పులు విప్పుతాం, చెప్పులు తీసుకొని స్టాండ్లో పెడతాం, ఆ చెప్పులతోనే బైబిల్ పట్టుకోవడం. మళ్ళీ ఏం చేయాలి వెంటనే జనరల్గా చెప్పండి, చెప్పులు పట్టుకున్న చేతితో బైబిల్ పట్టుకోవచ్చా? ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. కడుక్కునే అవకాశం లేకుంటే కనీసం చేతిలో శానిటైజర్ పెట్టుకుంటే శానిటైజర్ వేసుకొని తుడుచుకొని బైబిల్ పట్టుకోవాలి. చెప్పులను ఆ చేత్తోనే పట్టుకొని బైబిల్ అదే చేత్తో పట్టుకుంటే ఏంటి పరిస్థితి? దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్. ప్రజలను చైతన్యపరచాలి చిన్న చిన్న విషయాల్లో. ఈ పెద్దగా చదువుకునే నేర్చుకున్నవి ఏమీ కాదు, బేసిక్స్ ఇవన్నీ. అందుకే ఈరోజు మనందరము కూడా దేవుని చేత బైబిల్ మన చేతికి ఇవ్వబడిన వాళ్ళం. బైబిల్ చేత పట్టుకొని బైబిల్ని అత్యున్నతంగా చూపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అది మనం పాటించాలి, ప్రజలకు నేర్పించాలి. రైట్. ఇంతవరకు దేవుని సేవకురాండ్రుగా బైబిల్ గొప్పతనం ఏమిటో, వాక్యము విశిష్టత ఏమిటో మనం నేర్చుకుంటొచ్చు. ఒక 5 నిమిషాల కిందట నేను గ్రంథాన్ని మాత్రమే దేవుడు ఇవ్వలేదు, ప్రజలకు దాసులను కూడా దేవుడిచ్చాడు. నన్ను, మిమ్మల్ని, మనల్ని. ఇది కూడా నమ్మాలి గట్టిగా. ఎందుకు నమ్మాలి అని అడిగితే, హైదరాబాదులోనే నేను ఎందుకు ఉండాలి? నేను మండపేటలో ఉండొచ్చుగా, రాజమండ్రిలో ఉండొచ్చుగా, విశాఖపట్నంలో ఉండొచ్చుగా. లేదు, నేను చాలా కష్టపడి హైదరాబాద్లో పరిచర్య స్టార్ట్ చేశాను, నేను కష్టపడి ఇటుకిట్టుగా పేర్చుకుంటూ పైకి అలా తీసుకొని వచ్చాను, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అది నా కష్టం అని నేను ఫీల్ అయితే కుదరదు. హైదరాబాదులో కేంద్రంగా అక్కడ పరిచర్యలో నేను వాడబడాలని దేవుడు నన్ను పెట్టాడు కనుక నేను హైదరాబాదులో ఉన్నానే కానీ నేనేదో చేతులు ఊపుకుంటే హైదరాబాద్కి వెళ్ళినోండి కాదు. ఇది నిజమని నమ్మితే ఇక్కడున్న ప్రియమైన మీరందరూ కూడా ఏ ఊర్లలో అయితే మీరున్నారో గమనిద్దాం, గుర్తిద్దాం. మీరనుకుంటే ఆ ఊర్లో మీరున్నోళ్ళు కాదు, అది దేవుడు మిమ్మల్ని ఆ ఊర్లో పెట్టాడు. ఇది ఫస్ట్ నమ్మాలి. దేవుడు ఉంచితే ఆ ఊరిలోనికి మనం వచ్చాం. ఇది మనం నమ్మడానికి నేను ఒక చిన్న విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది సేవకుల సమావేశం కనుక ఈ ముఖ్యమైన విషయాలు కూడా ఈరోజు నేను చెప్పి సెలవు తీసుకుంటాను. ఎందుకు ఈ ముఖ్యమైన విషయాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు నేను బైబిల్ గొప్పతనం గురించి మాట్లాడాను అని అనుకోండి, అది అక్కడితో ఆపేసి ఇప్పుడు మన గురించి మనం తెలుసుకోవాల్సిన చాలా అత్యవసరమైన విషయాలు చెప్పి ముగించేస్తాను. జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదివేద్దాం. 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పెన్నుంటే వీలైతే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్న ఆ ఒక్క లైన్ని మాత్రమే అండర్లైన్ చేసే ప్రయత్నం చేయండి.
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్న ఒక్క ఆ లైన్ మాత్రమే వీలైతే అండర్లైన్ చేయండి, లేదా గుర్తైనా పెట్టుకోండి. కాసేపట్లో అక్కడికి వస్తాను. సబ్జెక్ట్ అక్కడ సంఘం గురించి అని కనబడుతుంది కదా అందరికీ. సంఘం ప్రస్తావన ప్రభువు చేస్తున్నాడు. మర్చిపోకండి, మనందరం సంఘ సేవకులు ఇక్కడ ఉన్నాం, అందుకే ఈ ప్రస్తావన తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు అందరు మనసు పెట్టి ఒక మాట వినండి. మనకు బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేవి రెండు ఉన్నాయి కదా. పాత నిబంధన అనేది ఛాయ అయితే క్రొత్త నిబంధన అనేది నిజం. పాత నిబంధన సాదృశ్యం, క్రొత్త నిబంధనలో నెరవేర్పు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన ఎప్పుడు చదువుతున్నా క్రొత్త నిబంధన టార్చ్ చేయాలి. టార్చ్ అంటున్నా. క్రొత్త నిబంధన టార్చ్ చేస్తేనే పాత నిబంధనలు ఉన్నవి అర్థమవుతాయి. లేదంటే అంత అంధకారమే, లేదంటే అంత చీకటే. క్రొత్త నిబంధన టార్చ్ వేస్తేనే పాత నిబంధనలోని పస్కా పశువు ఏంటో అర్థమవుతుంది. క్రొత్త నిబంధన అనే టార్చ్ వేస్తేనే అక్కడ ఉండే పులియని రొట్టె అంటే ఏంటో తెలుస్తుంది. క్రొత్త నిబంధన టార్చ్ చేస్తేనే అక్కడ ఉండే ప్రథమ ఫలముల పండుగ ఏంటో తెలుస్తుంది. క్రొత్త నిబంధన టార్చ్ చేస్తేనే అక్కడ ఉండేటువంటి వారముల పండుగ ఏంటో తెలుస్తుంది. అంటే క్రొత్త నిబంధన మనసులో పెట్టుకోకుండా పాత నిబంధన చదివితే అన్ని కథల్లాగానే అర్థమవుతుంటాయి. అలా చదవకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో పాత నిబంధన అనేది షాడో, నీడ, సాదృశ్యం. నిజం కొత్త నిబంధనలో ఉంటుంది. ఇది గట్టిగా నమ్ముదాం. ఛాయ అంటాం ఒక మాటలో. ఇది మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ పేరు సంఘము. మనందరం సంఘ సేవకులు. ఏ సంఘములో అయితే మనం ఉన్నామో ఈరోజు, ఏ సంఘ పరిచర్య అయితే మనకు అప్పగించబడిందో ఈరోజు, ఏ సంఘ సేవలో అయితే ఉన్నామో ఈరోజు, ఆ సంఘానికి పాత నిబంధనలో ఒక స్థలము సాదృశ్యంగా ఉంటుంది. ఎనీ గెస్సింగ్స్? ఆ స్థలం పేరేంటో ఏమని చెప్పగలరు ఎవరైనా? క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి పాత నిబంధనలో ఒక స్థలము సాదృశ్యంగా ఉంటుంది. నేను చెప్పనా? ఆ స్థలం పేరు చెబితే ఆశ్చర్యపోతారు. ఆ స్థలం పేరు ఏదెను వనము. అందుకే ఆశ్చర్యపోతారని చెప్పింది. ఆదికాండము 2వ అధ్యాయములో కనిపించే ఏదెను వనము క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘానికి సాదృశ్యం. అది చాలా అవసరం ఇప్పుడు, అందుకే చెప్పింది. ఎలా అంటారేమో. నంబర్ 1 తీద్దాం, ఎందుకైనా మంచిది. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం. తీసారా? 8వ వచనం ఒకసారి చూద్దాం. 8. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఎప్పటి నుంచో బాగా అనేకసార్లు చదివిన వచనమే అది. కానీ ఇప్పుడు ఒక పాయింట్ ఆలోచించండి, నేను చెప్తాను. ఏదెనులో తోటను ఎవరు వేశారు? ప్రశ్న. ఎవరు తోట వేశారు? దేవుడు వేశాడు. గమనించండి మళ్ళీ 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి. తోట ఎవరు వేశారు? దేవుడు వేశాడు. రైట్. నెక్స్ట్ మాట. తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. 2వ ప్రశ్న. నరుడిని తోటలో ఉంచిందెవరు? దేవుడు. తోటను వేశాడు, నరుడిని చేశాడు. తాను వేసిన తోటలోనికి తాను చేసిన నరుడిని తీసుకొని వచ్చి ఆయన ఉంచాడు. ఇదేనా సీన్ ఇదే కదా? రైట్. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, తోట ఎవరిది? దేవునిదా? దేవునిదా పొరపాటున ఆదాముదా? దేవుని తోటనా ఆదాము తోటనా? దేవుని తోటనా నరుడి తోటనా? వెరీ గుడ్. ఇప్పుడు ఆ తోటలో చెట్లు ఉన్నాయా లేదా మీరు చెప్పండి. చెట్లు ఉన్నాయి. చెట్లు దేవునివా ఆదామువా? అవి కూడా దేవునివే.
తోట దేవునిది, చెట్లు దేవునివి. మళ్ళీ ఈ మనిషి ఎట్లా వచ్చాడు లోపలికి? ఆయన తెచ్చాడు, ఈయన రాలా, ఆయన తెచ్చాడు. ఇదంతా ఆలోచిస్తుంటే తోట ఆయనదే, చెట్లు ఆయనవే, ఈ మనిషిని ఈయన తెచ్చాడు, ఈయన ఉంచాడు. అంతేనా? ఈయన కూడా ఆయన మనిషే ఓవరాల్గా మాట్లాడితే. ఇంతకు ఈయనేం చేయాలి ఇక్కడ? ఈయనేం చేయాలి? 15వ వచనం 15 ఏం చేయాలి? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఎంత క్లారిటీ ఉందో గమనించండి. ఎందుకు ఉంచాడు నరుని తీసుకొని వచ్చి అంటే ఒక పని అప్పగించి. ఏమిటా పని అని అడిగితే నువ్వు సేద్యపరచాలి. నెంబర్ 2 కాయాలి. 2 పనులు ఉన్నాయి లేదా చూడండి ఒకసారి 15వ వచనంలో. సేద్యపరచాలి, కాయాలి. అందుకు నిన్నుంచాడు నరుడిని. మళ్ళీ తోట ఎవరేశారు? దేవుడు వేశాడు. తోట ఎవరిది? దేవునిది. తోటలోని చెట్లు ఎవరివి? దేవునివి. ఈ నరుణ్ణి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరు తెచ్చారు? దేవుడు తెచ్చాడు. ఎవరు ఉంచారు? దేవుడే ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఈ తోట నాది రోయ్ అని పాట పాడడానికి కాదు, తోటలోని చెట్లను సేద్యపరచాలి, తోటను కాయాలి. అది నీ పని. నల్ల బోర్డు పెట్టి తెల్లక్షరాలతో ఈ తోట నాదని ఆదాము గారు బోర్డు పెట్టకూడదు. దిస్ గార్డెన్ బిలాంగ్స్ టు మీ అనకూడదు. ఆదాము గారిని అర్ధరాత్రి నిద్రలేపిన ఏమయ్యా తోట ఎవరిది అని అడిగితే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అడిగినా ఆయన ఆన్సర్ ఒకటే రావాలి. ఏమని? అర్ధరాత్రి నిద్ర లేపిన అర్ధమత్తులో కూడా తోట దేవుణ్ణనే చెప్పాలి, నాదని చెప్పకూడదు. ఇదే అధ్యక్ష విషయం. అంటే ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమైందో లేదో మరి నాకు అర్థం. మ్యాటర్ ఏమైనా అర్థమైందా? పాత నిబంధనలోని ఏదేను వనము దేనికి సాదృశ్యం అన్నాను? క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి సాదృశ్యం. ఏ సంఘానికి? హైదరాబాద్లో ఉన్న సంఘానికి, విజయవాడలో ఉన్న సంఘానికి, రాజమండ్రిలో ఉన్న సంఘానికి, కాకినాడలో ఉండే సంఘానికి, వైజాగ్లో ఉన్న సంఘానికి, మండపేటలో ఉన్న సంఘానికి, ఆరిన నేల మీద ఇది సంఘమని ఏ సంఘానికి అని మనం పేరు పెడితే ఏ సంఘమైనా అది దేవుని సంఘమే కానీ మానవులది కాదు. ఈ క్లారిటీ ఎవరికి ఉండాలో చెప్పనా? తోటమాలికి ఉండాలి. ఆ సంఘములో ఏ బాధ్యత అయితే ఉందో, సంఘ బాధ్యతలు ఎవరికైతే ఉన్నాయో ఆ మనిషికి క్లారిటీ ఉండాలి. ఏమని? ఈ తోట అంటే సంఘము ఆయనది, ఇందులోని చెట్లు అంటే విశ్వాసులు ఆయన వారు, ఇంకా నన్ను ఆయనే పంపాడు, నన్ను ఆయనే ఉంచాడు. ఎందుకు ఉంచాడు? 2 పనులు, సేద్యపరచాలి, కాయాలి. దేనితో సేద్యపరచాలి? నీటితో సేద్యపరచాలి. నీళ్ళే వాక్యం. వాక్యం అనే నీటితో, వాక్యం అనే జీవజలముతో విశ్వాసులు అనే చెట్లను సేద్యపరుస్తూ సాతాను అనే దుష్టుడు వనములోనికి రాకుండా వనాన్ని ఏం చేయాలి? కాయాలి. ఇది సంఘ కాపరి బాధ్యత. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరికీ సంఘాలు ఉంటే, లోకల్ చర్చెస్ ఉంటే మన ఊర్లలో, ఆ సంఘాలన్నీ తోటలు, వనములు, దేవునివి, సంఘము, విశ్వాసులు చెట్లు, దేవుడు వేసిన చెట్లు, దేవుడు ఉంచిన చెట్లు. ఆ వన బాధ్యతలు దేవుడు మనకు అప్పగించి తోటను బాగా చూసుకున్న ఆయన అని అప్పగించాడు. ఇప్పుడు చదవండి, ఇందాక ఒకటి అండర్లైన్ చేయమన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకటి అండర్లైన్ చేయమన్నాను ఇందాక, అది చదవండి. ఈ బండ మీద ఎవరి సంఘం అది? ఎవరి సంఘం అది? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎవరి సంఘం అంటున్నాడు? నా సంఘం, క్రీస్తు సంఘం, రక్తమిచ్చిన ఆయన సంఘం, ప్రాణం పెట్టిన ఆయన సంఘం, లోపలికి వచ్చి పని చేసేటోడి సంఘం కాదు అది. వంశీ అనేవాడి సంఘము కాదు. మనకే పేర్లు అయితే ఉన్నాయో మన సంఘాలు కాదు ఇవి. ఆయన సంఘం, ఆయన సంఘం.
అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం ఒక్కసారి చూద్దాం. 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, నెక్స్ట్ మాట, తన సంఘము అన్నాడు. అక్కడ మళ్ళీ ఓనర్ ఆయన. తన సంఘమును మనం ఏం చేయాలట? కాయాలంతే. నాది, నావారు కాదు, దేవునిది. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల ఏ మందిరములో, నెక్స్ట్ మాట, ఏ మందిరములో? దేవుని మందిరములో, అనగా నెక్స్ట్ మాట మళ్ళీ, జీవము గల దేవుని సంఘము. అదే మాట మళ్ళీ, దేవుని సంఘము, దేవుని సంఘము, క్రీస్తు సంఘము. ఈ మొబైల్ నాది, బాగానే ఉంది మీనింగ్. షర్టు నాది, వస్తువు నాది, వాహనము నాది, ఇల్లు నాది, పొలము నాది, భూమి నాది, వాచ్ నాది. వీటన్నిటికీ నాది నాది అని మనం పిలుచుకున్న తప్పు లేదు. కానీ సంఘము దగ్గరకు వచ్చేసరికి ఇది దేవునిది అన్న ఆలోచనతోనే మనం ఉండాలి. అంటే పాత నిబంధనలో ఏదేను వనము మాత్రమే సాదృశ్యం కాదు, ఏదేను వన బాధ్యతలు అప్పగించబడిన ఆదాము గారు కూడా సాదృశ్యమే. ఇప్పుడు ఎలా? వనములో సేద్యపరచుటకు, కాయుటకు ఆదామును ఉంచాడని చూసాం ఇందాక. కాచేవాడిని ఏమని పిలుస్తాం? కాపరి. ఇప్పుడు చెప్పండి, ఆదాము అంటే ఎవరు? ఆయన తోట కాపరి. ఎవరు పెడితే అక్కడున్నాడు? దేవుడు పెడితే అది దేవుని పని. అంటే ఈ లెక్క ప్రకారంగా మానవ చరిత్రలో మొట్టమొదట కాపరి ఎవరు అని అడిగితే మన ఆదాము గారే. అయితే కొద్ది రోజులైన తర్వాత, లేదా కొద్ది కాలమైన తర్వాత ఆయన తోట బాధ్యతలు మర్చిపోయాడు, కాయడములో ఫెయిల్ అయ్యాడు, రాకూడని వాడు లోపలికి వచ్చాడు. దుష్టుని ప్రవేశం. తోటలోనికి దుష్టుడు ఎలా వచ్చాడు? కాపరి అంటే నువ్వు ఫెయిల్ అయ్యావు, కాపరి నువ్వు ఫెయిల్ అయ్యావు. తోటలోనికి కొత్తోడు ఎవడైనా వస్తే నువ్వు మాట్లాడాలి. మీ ఆవిడ ఎందుకు మాట్లాడింది కాపరి అంటే నువ్వు ఫెయిల్ అయ్యావు. తోట ఎందుకు ఫెయిల్ అయిందంటే కాపరి నువ్వు ఫెయిల్ అయ్యావు. అసలు మీ ఆవిడ ఏం చెప్పాలి? వాడెవడో వచ్చి మాట్లాడితే మా ఇంటాయన వస్తాడు ఆగు అనాలి. ఇంకెక్కువ మాట్లాడితే నువ్వు నా పెళ్ళికి వచ్చినాడు కాదు, వెళ్ళిపో అనాలి, అంతే. ఆ మాట అనలా. ఇంటి గుట్టు రట్టు చేసి ప్లేట్లో పెట్టి ఇచ్చింది అడిగి. సహకారి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఒంటిగాడై ఉండుట మంచిది కాదు, ఒకడు పడిపోయిన ఎడల ఇంకొకడు లేపునని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. అసలు హవ్వమ్మ గారిని ఇచ్చిందే ఈ మనిషి పడిపోతే లేపడానికి. బాగుండని పడగొట్టింది ఆవిడ. దేవుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడని రోజు ఎదురు చూసే ఈ జంట ఆయన వస్తాడేమో అని భయపడి చెట్ల వెనకలు దాక్కుంది. ఇప్పుడు భయం ఎందుకు వచ్చింది? తోటను కాయడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు కనుక. పండు తెంపింది ఆవిడ, పండు తెంపింది ఆవిడ. దేవుడు పిలిచింది ఇన్ని. ఆదామా నువ్వు ఎక్కడన్నాడా? ఫస్ట్ అమ్మా నువ్వు ఎక్కడన్నాడా? నేను ఎప్పుడు ఏం ఊహించుకుంటుంటానంటే దేవుడు వస్తాడు నిన్నే ఫస్ట్ పిలుస్తాడని చెప్పింటాడు ఈమెకి. తోట చెట్ల వెనకలికి వెళ్ళిన తర్వాత ఆదామ గారు మమ్మీకి ఏం చెప్పింటాడు?
ఇప్పుడు దేవుడు వస్తాడు, ఏం చెప్తావు చెప్పిచావు, నీ వల్ల ఇదంతా ఇంత కొంప కొల్లేరైంది, ఆయన వచ్చి నిన్నే పిలుస్తాడని చెప్పే ఉంటాడు. ఆయన వచ్చి రాగానే ఈ మనిషిని పిలిచాడు. అప్పుడు ఆదాము గారు హవ్వమ్మతో ఏమని వింటాడో చెప్పరా, పండు నువ్వు తెంపితే ఆయన నన్ను పిలుస్తాడేంటి అని ఆయన వింటాడు. అవసరమైతే వెళ్ళినప్పుడు అడగండి ఒకసారి. అవును, ఆదాము నువ్వే రావాలి, తోట బాధ్యతలు నీకిచ్చాను. నిద్రపోతున్నావేంటి? నిద్రపోతున్నావా? ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు, వర్కౌట్ అవ్వాల. చివరికి ఏం జరిగిందో మనకు తెలుసు. ఇక నువ్వు ఉద్ధరించింది చాలు కానీ వెళ్ళిపో అన్నాడు, అంతే. ఇక నువ్వు ఉద్ధరించింది చాలు కానీ వెళ్ళిపో, అవుట్. మరి తోట ప్రవ్వ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు, తోట నేను చూసుకుంటాను, గెట్ అవుట్ అన్నాడు, అంతే. అంటే తోటపై సర్వ హక్కులు ఎవరివి? దేవునివి. ఉంచాలనుకుంటే ఉంచుతాడు, పంపాలనుకుంటే పంపుతాడు. అది ఎప్పుడైనా జరుగుతుంది. ఇది ఎందుకు చెప్పినట్టు మళ్ళీ మనకు మ్యాటర్ అర్థమైపోవాలి. సంఘ బాధ్యతలు దేవుడు మనకిచ్చినప్పుడు ఆ బాధ్యతలకు న్యాయం చేసినంత వరకు మాత్రమే దేవుని చల్లని చూపు మనపై ఉంటుంది. తేడా వస్తే అవుట్ అంటాడు, అంతే. అవుట్, అవుట్. అలా కాదు ప్రభా, నేను లేకపోతే ఈ తోటకు దిక్కెవరంటే కెరూబులను పెడతాను, నీకు అవసరమా? నా తోటను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నువ్వు నాకు పాఠాలు చెప్పాల్సిన అవసరంలా. ఫెయిల్ అయినోడు నాకు చెప్పడం ఏంటి పాఠాలు? నువ్వు ఫెయిల్ అయినోడివి, నాకు చెప్పకు. ఎంత గంభీరమైన సాదృశ్యమో ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు తన పని విషయంలో ఎక్కడ మారలా. అక్కడ తోట, ఇక్కడ తోట, పేరొక్కటే మారింది. అది తోట, ఇది సంఘం. అది వనము, ఇది సంఘము. వ్యవస్థ అంతా ఒక్కటే, పేరే మారింది, వ్యవస్థ ఒక్కటే. అందుచేత ఈరోజు సేవకులుగా, కాపరులుగా ఈరోజు ఏ ప్రాంతాల్లో అయితే మనం ఉన్నామో, మనం ఎప్పుడు మైండ్లో ఒక పాయింట్ గట్టిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇది అసలు నా కష్టం కాదు. నేను ఈ ఊరిలో ఉండడానికి, ఈ ఊరికి రావడానికి, ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి, పరిచర్య నిలబడడానికి, ఇక్కడ సంఘం ప్రారంభించడానికి ఒకప్పుడు 2, 3, 5 మంది, 10 మంది, 50, 100, 500, 1000 మంది ఎందరైతే ఉన్నారో ఇందులో ప్రతి మనిషి ఇక్కడ ఉండడానికి దేవుడు కారణమే కానీ నేను కాదు అని బలంగా నమ్మి మనం ప్రయాణం చేయాలి. ఇది చాలా ముఖ్యం. లేదంటే తోట పెత్తనం మన చేతిలోనికి తీసుకునే ప్రమాదం ఉంది. దాని కబ్జా అంటారు. దేవుని తోటను కబ్జా చేసే ప్రయత్నం పొరపాటును కూడా మనం చేయకూడదు. కబ్జా అంటే మానసిక కబ్జా, భౌతిక కబ్జానే కాదు, మానసిక కబ్జా. మానసిక కబ్జా అంటే మన సంఘానికి వచ్చే విశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినప్పుడంతా వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని వారు, దేవుని వారు, చెట్లు చెట్లు చెట్లు, నేను నీళ్లు పోయాలి, నేను సేద్యపరచాలి, నేను కాయాలి అని మన డ్యూటీ గుర్తుకు రావాలే కానీ వాళ్ళు మన ప్రాపర్టీ అని గుర్తుకు రాకూడదు. విశ్వాసులు దేవుడు మనకిచ్చిన డ్యూటీ, మనకు ప్రాపర్టీ కాదు. విశ్వాసులు కాపర్లకు ఆస్తి కాదు, సొత్తు కాదు. మీరు నావారు, మీరు నావారు, మీరు నావారు, మీరు నావారు అనుకోకూడదు. మీరు దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. వాళ్ళని ఎప్పుడు దేవుని సొత్తుగా చూడాలి తప్ప మన ఆస్తిగా, మన స్వాస్థ్యంగా పొరపాటున కూడా మనం చూడకూడదు. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనం ఎక్కడున్నాము, ఎందుకున్నాము, ఎవరు ఉంచారు అనేటువంటి క్లారిటీ లేకపోతేనా? నిజాయితీగా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా
స్థానిక సంఘాలలో జరుగుతున్న తంతు, నేను సార్వత్రిక సంఘం గురించి మాట్లాడట్లా, స్థానిక సంఘాల గురించి మాట్లాడుతున్నా. లోకల్ చర్చెస్ ఎక్కువ శాతం స్థానిక సంఘాలలో సేవకులు విశ్వాసులను చూసి వీళ్ళు నా ప్రజలనే భావనలో బతకట్లేదు. బతుకుతున్నారా లేదా? నిజాయితీగా మాట్లాడుకుందాం. నావారు, నా ఆస్తి, నాది, నావారు, ఈ ఫీలింగ్లో సేవకులు ఎక్కువగా బతుకుతుంటారు. ఇది దేవుడు ఆమోదించేది కాదు, హర్షించేది కాదు. దీన్ని ఏమంటారు చెప్పనా? దేవునికి రావలసిన మహిమను మనము దొంగలించేవాళ్ళం. 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు సౌలును నియమించాడు. దేవుడే, మనిషి న్యాయం చేయలా. నువ్వు పక్కకు చేరన్నాడు, దావీదును పెట్టాడు అంతే. ఎప్పుడైనా సౌలు రాజు అనుకొని ఉంటాడా, నేను పోయిన తర్వాత నా కొడుకు ప్లేస్లో ఇంకొకడు ఎవడో వస్తాడని? ఊహించలా. సౌలు రాజు కలలు కనింటే ఏ కలలు కనింటాడు? నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకు రాజు అవుతాడు అనుకున్నాడు. నీకే దిక్కు లేదు, నీ కొడుకు ఎక్కడికి పక్కకు జరిగన్నాడు అంతే. నా ఇష్టానుసారుడైన మనిషిని నేను కూర్చోబెడతాను ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు పరిచర్య చేయడానికి నిన్ను కుర్చీలో కూర్చోబెట్టానే కానీ ఆ ప్రజల మీద పెత్తనము చెలాయించి వాళ్ళు నీ వారని నువ్వు సర్టిఫికెట్లో రాసుకోవడానికి కాదు, డాక్యుమెంట్లో. నువ్వు న్యాయం చేయకపోతే రాత్రికి రాత్రి తీసేసి న్యాయము చేసేవాడిని కూర్చోబెడతానంటున్నాడు దేవుడు. అంటే దేవుడు మానవులపై ఆధారపడేవాడు కాదు. ఐగుప్తు నుండి కనాను వరకు అరణ్యములో లక్షలాది మంది ప్రజలను నడిపించిన నాయకుడెవరు? మోషే గారు కదా. విషయం ఏంటంటే కనాను వరకు మాత్రమే నడిపించాడు మోషే గారు, కనాను లోనికి కాదు. కాసేపు దేవుణ్ణి పక్కన పెట్టి మనం మామూలుగా ఆలోచిద్దాం. కనానులోనికి ఇన్ని లక్షల మంది నడిపించడానికి మోషే అంత సమర్థవంతుడు ఇన్ని లక్షల మందిలో ఎవడున్నాడా అని మనము జుట్టు బీక్కోవాలి. ఎవడు కనపడ్డు మనకు? ఎందుకంటే మోషే రీప్లేస్మెంట్ అనేది మనం ఊహించుకోలేము. ఇశ్రాయేలీలకు కూడా ఈ రోజుకి అందరూ ఒకెత్తి అయితే మోషే గారు స్పెషల్. మోషే గారు ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్. అబ్రహాం గారు పితరుడైనా దేవుని తర్వాత నెక్స్ట్ స్థానం ఇశ్రాయేలీలకు మోసెసే. పాయింట్ ఏంటంటే, నేను ఏం చెప్పాలనుకుంటే విందాం జాగ్రత్తగా. కనాను వరకు మోషే గారిని తీసుకొని వచ్చాడు. మోషే గారు చేసిన ఒక తప్పు వలన నువ్వు ఆగిపో అన్నాడు అంతే. బండతో మాట్లాడమంటే ఏం చేశాడు ఆయన? కొట్టాడు. ఇంతకుముందు ఒకసారి కొట్టాడు, అలవాట్లు ఇక్కడ కూడా కొట్టాడు. 2 సార్లు కొట్టకూడదు బండని. 2 సార్లు కొట్టకూడదు. ఎందుకు కొట్టావు? బండని ఎట్లా కొడతావు 2 సార్లు? ఆ బండ అంటే క్రీస్తు. క్రీస్తు ఒకేసారి కొట్టబడాలి, 2 సార్లు కాదు. ఆయన ఒక్కసారే బలి. యేసుప్రభు ఒక్కసారే ఒక్కసారే ఆయన నలిగిపోవడం, ఒక్కసారే బలి అవ్వడం సాదృశ్యం అది. అరణ్యములో మిమ్మల్ని వెంబడించిన బండ ఎవరో కాదు, క్రీస్తు. అయితే ఆ క్రీస్తు అనే బండను ఎన్నిసార్లు కొట్టాలి? ఒక్కసారే కొట్టి 2సారి కొడతావేంటి? నువ్వు చేసిన తప్పు ఎంత తప్పు నీకు అర్థం కావట్లా. నో ఎంట్రీ అన్నాడు అంతే. కనానుకు నో ఎంట్రీ. మనం అడుగుదాం దేవుణ్ణి ఇప్పుడు మామూలుగా, ప్రభువా నువ్వు మోషేనేమో పక్కన పెడుతున్నావు, ఇంతమందిని లోపల నడిపించడానికి అంత సమర్థుడు మోషే ఇంట్లో ఎవరున్నారు ప్రభువా? మోషే పెద్ద కొడుకున్నాడా? మోషే చిన్న కొడుకున్నాడా? మోషే బాబాయ్ కొడుకున్నాడా? మోషే బంధువులు ఎవడున్నాడు అని అడిగితే నువ్వు మోషే ఫ్యామిలీని ఎందుకు చూస్తున్నావు నాయన? ఎర్ర సముద్రమును మోషే చేయెత్తితే చీలిపోయింది. ఎర్ర సముద్రం చీలిపోయింది మోషే చేయెత్తగానే. సముద్రాన్ని చీల్చిన మోషేకు బదులుగా సూర్యచంద్రులను ఆపగలిగే యెహోషువని నిలబెడుతున్నాను అన్నాడు అంతే. నేను ఇప్పుడు యెహోషువ గారు మోషే గారి కంటే గొప్పోడని చెప్పట్లా. నా పాయింట్ ఏంటంటే, మోషే అంతటి వాడిని కూడా దేవుడు పక్కన పెట్టి మరొక మనిషి నిలబెట్టుకున్నాడు అంటే మనం ఎంతో ఆలోచించండి అని అడుగుతున్నాను.
మోషే కాలిగోటికి సరిపోం మనం. ఆయన ఒక తప్పే చేశాడు, మనం ఎన్ని పొరపాట్లు చేస్తుంటాం. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనపై, మన కుటుంబంపై ఆధారపడేవాడు కాదు. ఆయనకు నచ్చాలి. ఆయనకు నచ్చితే మనల్ని నిలబెడతాడు, ఆయనకు నచ్చితే మన బిడ్డను నిలబెడతాడు, ఆయనకు నచ్చితే మన మనవడు నిలబెడతాడు. అది వేరే సంగతి. నచ్చితేనే, నచ్చకపోతే ఏలియా ఎక్కడున్నావు అని అడిగితే నేను ఒక్కడిని మాత్రమే రోషం కలిగి బతుకుతున్నాను ప్రభు అన్నాడు. అంతే, ఒక్కడినే అనేసరికి ఆగన్నాడు. అంతే, ఆగు. బయలుకు మోకాళ్ళునని 7,000 మంది నువ్వు వెనకున్నారు. నువ్వు వెనక్కు జరిగితే వాళ్ళందరూ కనపడతారు నీకు సీన్లో. అందుకే నేను లేకపోతే కుదరదు, నేను లేకపోతే నడవదు, నేను లేకపోతే ముందుకు సాగదు, ఈ భ్రమలో మనం బతకూడదు. మనము చూసింది కొంతే, ఆయనకు తెలిసింది చాలా. గనుక మనము ఆయన మీద ఆధారపడి పరిచర్య చేయాలి, కానీ ఆయన మన మీద ఆధారపడి పరిచర్య జరిగించాడు. అది మోషే గారితోనే నిరూపితమైంది, ఆదాము గారితోనే నిరూపితమైంది. తలకాయ ఎంత పెద్దదైనా ఆయన వద్దనుకుంటే పక్కన పెట్టేస్తాడు. అంతే. గొల్యాతును కొట్టడానికి జిమ్ముకి వెళ్ళినోడే అవసరంలా, చంటోడైనా జాలని తెచ్చాడు. అంతే, అంతే కదా మరి. గొల్యాతును కొట్టాలంటే ఒక 5 ఏళ్ళు జిమ్కి వెళ్ళి రావాలి ఏ మనిషి అయినా. చంటి పిల్లోని తీసుకుని వచ్చి ఒక్క షాట్లో కొట్టి చంపించేశాడు. అంటే దేవుడు మనుషుల బలంపై ఆధారపడేవాడు కాదనడానికి దావీదు గొల్యాతు సీన్ సరిపోదు? చెప్పండి. అలా ఎన్ని మాట్లాడుకోవచ్చు. చేపలు పట్టేవారిని తీసుకొని వచ్చి భూమిని తలక్రిందులు చేసేస్తున్నాడు. పరలోకపు తాళపు చెవులు ఇవ్వబడింది ఎవరికి? ఒక జాలరి చేతికి. ప్రియమైన దేవుని వర్లారా, నేను ఈ సందర్భంగా మనమెవరమో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మొదటి భాగం అంతా బైబిల్ ఎంత గొప్పదో ఆలోచిద్దామన్నాను. రెండవ భాగంలో దేవుడు మనకిచ్చిన భాగ్యమే ఈ పరిచర్యలో ఉండడం తప్ప మన నీతి, మన మంచితనం, మన గొప్పతనం, మన నైపుణ్యాలు, మన తలాంతులు ఇవేవి కాదు. నేను బాగా పాటలు పాడతాను కనుక అనేక మంది నాకు ఆకర్షితులు అవుతున్నారు అనుకోకూడదు. పాటలు పాడే సామర్థ్యం ఆయన ఇచ్చాడు కనుక మన పాటలు ఎక్కుతున్నాయి. నేను బాగా వాక్యం చెబుతాను కనుక అందరు నన్ను మెచ్చుకుంటారు కాదు. వాక్యం అర్థమయ్యేలా చెప్పే ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక, తలాంతునిచ్చాడు కనుక, ఆయన ఇచ్చిన తలాంతును బట్టి 10 మందికి అర్థమయ్యేలా మనం చెబుతున్నామే. కానీ ఇక్కడ మనం కొని తెచ్చుకుంది లేదు, కష్టపడి సాధించింది లేదు. భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను అంతా ఆయనకు మహిమ మాత్రమే కానీ మనకు కానే కాదు. ఈ భావంతో మనం బతకాలి, ఈ భావంతో పరిచర్య చేయాలి. అప్పుడే మన పరిచర్య ప్రభువుకు మహిమకరంగా, ప్రీతికరంగా, మనకు దీవెనకరంగా ఉంటుంది. అందుకే గ్రంథాన్ని ఇచ్చాడు. మనకు ఉపదేశించుటకు, ఖండించుటకు, గద్దించుటకు, తప్పుదిద్దుటకు, సరిచేయుటకు ప్రయోజనకరమైన లేఖనాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుచేత మనము నేర్చుకుంటూ ప్రజలను నడిపించాలి, నేర్చుకుంటూ నేర్పించాలి, నేర్చుకుంటూ నడిపించాలి. అలాంటి ఒక గొప్ప సంఘ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ముగించే ముందుకు ఒక మాట. సేవకులకు బైబిల్లో ఉన్న మరొక పేరు నాయకులు అని కూడా. అంటే సేవకులమే కాదు, మనందరం నాయకులం. నాయకులు అన్నవారు 4 ఏరియాస్లో దేవునికి సంతృప్తికరంగా బతకాలి. అందులో ఒకటి మన వ్యక్తిగత జీవితం. అంటే మనందరి వ్యక్తిగత జీవితాలు దేవునికి నచ్చాలి. ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకున్నావా అని బైబిల్ కనబడుతోంది. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడని అయిపోదునేమోనని ప్రతిదినము నా శరీరమును నలుగగొట్టుకొనుచున్నాను. నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితాలు
నిందారహితముగా ఉండేలా చూసుకోవాలి. వేలెత్తి చూపేలా బతుకులు ఉండకుండా గమనించాలి. ఇది మన వ్యక్తిగత నాయకత్వం. 2, మనం మాత్రమే కాదు, మన కుటుంబాలు కూడా మాదిరికరంగా ఉండాలి. అయ్యగారు బాగానే ఉంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీనేనండి అని ఎవడు మాట్లాడకూడదు. మన ఫ్యామిలీ గురించి మన ఇంట్లో ఉన్నటువంటి అందరూ, 4 ఉంటే 4, 6 ఉంటే 6, వాళ్ళందరూ కూడా మాదిరికరమైన జీవితాలు ఉండేలా మనం జాగ్రత్త పరచుకోవాలి. భార్య, పిల్లలు, లేదా కొడుకు, కూతురు, అందరూ కూడా. ఇది కుటుంబ జీవితం. వ్యక్తిగత నాయకత్వం బాగుండాలి. నెంబర్ 2, కుటుంబ నాయకత్వం బాగుండాలి. కుటుంబ జీవితం బాగుండాలి. పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. ఇక మన స్థానిక సంఘంపై 10 మంది బురద జల్లే విధంగా మన స్థానిక సంఘం లేకోకుండా జాగ్రత్త పడాలి. అది చర్చ్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, చర్చ్ లైఫ్. 3 చెప్పాను. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, చర్చ్ లైఫ్. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం. ఇక చివరిది సామాజిక జీవితం. అంటే మనం కేవలం సంఘములో మాత్రమే బతికేటోళ్ళం కాదు, సమాజంలో కూడా బతుకుతున్నాం. సమాజంలో ఉండే క్రైస్తవేతరులు మనల్ని చూసి దేవునిని దూషించేలా, అవమానంగా మాట్లాడేలా మన బతుకులు ఉండకుండా 10 మంది దేవునిని మనల్ని చూసి మహిమపరిచేలా మన జీవితాలు ఉండాలని ఈ బాధ్యతను మనం గుర్తుపెట్టుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దీన్ని ఏమంటారని అడిగితే సోషల్ లైఫ్ అంటారు. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, చర్చ్ లైఫ్, సోషల్ లైఫ్. ఈ 4 జీవితాలు, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం, సామాజిక జీవితం, ఈ 4 ఏరియాస్లో, 4 విషయాల్లో మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా పెట్టుకోగలిగితే, వాక్యాన్ని బట్టి ప్రార్థనా జీవితం కలిగి దేవునితో సహవాసం చేస్తూ నిస్వార్థమైనటువంటి ఆలోచనలతో, తోటపై స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు మనకు రాకుండా, ఇది దేవునిది, నాకు బాధ్యతలు అప్పగించాడు, నా పరుగును తుదముట్టించి నేను వెళ్ళిపోవాలి అని ప్రార్థనలో, ప్రభువా నా తర్వాత ఈ సంఘ పరిచర్యకు ఎవరు న్యాయం చేయగలరో వారినే నువ్వు ఉంచని మనం దేవునికి ప్రార్థన చేసి మనం ముందుకెళితే దేవుడు ఖచ్చితంగా గొప్ప ఫలితాలను ఇస్తూ తన మహిమార్థమై ఆయన ఖచ్చితంగా మనల్ని నడిపించి తీరుతాడు. అలాంటి ఆలోచనలతో ముందుకెళ్దాం. తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో, అవి నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, గౌరవించుకుంటూ ముందుకెళ్దాం. ఏ విషయంలో కూడా దయచేసి ప్రియమైన దేవుని వర్లారా, 99 మార్కులు దేవునికి ఇచ్చి 1 మార్కు మనం వేసుకున్నా, నేను 99 దేవునికి ఇచ్చాను కదా అని ఆనందించకూడదు. ఆ ఒక్కటి కూడా దేవునికి రాకుండా నేను దొంగలించాను కదా అని బాధపడి ఆ 1 మార్కు కూడా దేవునికి ఇవ్వాలి. 100కు 100 దేవునికి ఇచ్చినప్పుడే మనం నిజమైన సేవకులం అవుతాం. కనుక ఇలాంటి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సేవకుల సమావేశంలో ఈ యొక్క వాస్తవాలను మేము ముందు పెట్టే ప్రయత్నం చేశాను. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ప్రధాన కాపరిగా ఎంత గొప్ప జీవితాన్ని ఇక్కడ జీవించి మనకు చూపించి వెళ్ళాడు బైబిల్లో ఉంది. ఆయనను మాదిరిగా తీసుకొని ఆయనకు మహిమకరంగా మనం మన యొక్క ప్రయాణాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి, రక్తం గార్చి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి, తిరిగి లేచి ప్రపంచాన్ని ఈరోజు ఆయన పాలిస్తున్నాడు. మన ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయనకు ఎలక్షన్లతో పని లేదు, ఓట్లతో పని లేదు, ఈవీఎంలతో అంతకంటే పని లేదు కదా. ఆయన నిరంతరము రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు కదా. మరి ఆ రాజాది రాజు గారి అధికారంలో మనం బ్రతుకుతున్నాం కనుక ఆయన నిత్య చక్రవర్తి, నిరంతర రాజు. ఆయనను బట్టి ఆనందిద్దాం, ప్రభునందు ఆనందిద్దాం. మరలా చెప్పుదును, ఆనందిద్దాం, పరవశిద్దాం. ఆ రాజాది రాజే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజాది రాజే మళ్ళీ లోకానికి వచ్చి నీతిమంతులను, పరిశుద్ధులను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు ఆశపడదాం, అపేక్ష కలుగుదాం, కనిపెడదాం, త్వరపెడదాం. మరి ఆ రోజు మనతో పాటు అనేక మంది మనతో పాటు పాత్రలుగా ఎంచబడలాగున, ప్రత్యేకించి సంఘము అనే వన బాధ్యతలు ఏవైతే ఇవ్వబడ్డాయో ఆ వనములోని చెట్లన్నీ ఫలిస్తూ ఉండేలా ఆ చెట్లను సేద్యపరుద్దాం, కాద్దాం, అంటే కాపరిగా న్యాయం చేద్దాం. మరి ఈ పరిచర్యలో మనము, దేవుడు మనకిచ్చిన కుటుంబాలు, సహకారులు, వీళ్ళందరూ కూడా దేవునికి మహిమకరంగా మరింత గొప్పగా సాగాలని ఆకాంక్షిద్దాం, ప్రార్థిద్దాం. ప్రత్యేకించి ఈ మండపేట ప్రాంతంలో అపోస్టలిక్ కింగ్స్ టెంపుల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మంచి కార్యక్రమాలు దేవునికి మరింత మహిమకరంగా భవిష్యత్తులో సాగాలని మనస్ఫూర్తిగా కోరుచు, మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రసాద్ పాల్ గారికి, అలాగే తండ్రి గారికి, కుటుంబ సభ్యులకు, స్థానిక సంఘ సభ్యులకు,
ప్రేమతో ఇంతవరకు ఓపిక విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి అయ్యగారికి నేను సమయాన్ని ఇస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈనాటి సమావేశంలో మీరు మాకు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యపు ఔన్నత్యమును మేము కాసేపు మాట్లాడుకున్నాం ప్రభువా. తర్వాత మేమెవరమో, మా బాధ్యతలేమిటో నాయన మాకు వాక్యం ద్వారా మీరు గుర్తు చేశారు. ఇవన్నీ మేము విని విస్మరించకుండా మా హృదయం అనే పలకపై ముద్రించుకొని మీకు మహిమకరంగా మేము ఫలించుటకు, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ జీవించుటకు సహాయం చేయమని, స్థానికంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇంతటి చక్కని పరిచర్యలను మీ మహిమార్థమే మరింత బలపరచమని, ఘనపరచమని యేసు క్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన నామములోనే ఈ ప్రార్థన మనవుల్లో స్తుతులతో కలిపి మిక్కిలి శ్రేష్టమైన, మిక్కిలి ఘనమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.